సో చూడండి ఇక్కడ మనకి ఎక్కడో 7,500 9,075 రూపాయలు ఉంది కదా. సో మనకి క్యాల్కులేషన్ చేసి ఏమొచ్చింది మనకి 10 స్క్వేర్ 11 స్క్వేర్ వచ్చింది. అంటే ఇక్కడ 2 టర్మ్స్ అనే కదా అర్థము. అంటే ఎన్ని టర్మ్స్ 2 టర్మ్స్ అంటే ఏమైతే 2 ఇయర్స్ అని అర్థం. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పింది 10% కదా. సో అమౌంట్ మన దగ్గర ఎంత ఉంటుంది 7,500. సో 7,500 10% అంటే ఎంత 750 రూపాయలు. కనుక్కోవాల్సింది బార్బడ్డే కదా కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమండి. ఇది 750 రూపాయలు అయితే నెక్స్ట్ సంవత్సరం కూడా ఎంత ఉంటుంది 750 రూపాయలు. అప్పుడు ఎంత అవుతుంది టోటల్ 1,500. రైట్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 44 చూడండి ఏమి ఇచ్చారంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 అంటే ఎంత వార్షిక చక్రవడ్డీ రేటుతోన 1,200 రూపాయలు 2 సంవత్సరాల్లోన 1348.32 అవుతుంది అంటున్నాడు. ఎంత శాతం వార్షిక వడ్డీ రేట్ అంటే ఏం కనుక్కోవాలి మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కునే లెవెల్ 1లో గుర్తుండదండి మీకు. ఫస్ట్ ఏం చేయాలి అసలు మొత్తం కొట్టుకొని రావాలా. ఒక సంవత్సరానికి కనుక్కున్నాడు ఎంత ఇస్తున్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు కనుక ఇచ్చినాడు చెప్పండి. ఇచ్చిండేది 2 సంవత్సరాలకి ఇచ్చినాడు. అంటే ఎంత ఇచ్చాడు చెప్పండి 1,200. సో 1,200 అనేది ఎంత ఇస్తుందంటారా మొత్తం మనకి 0.32నా. సో ఇక్కడ చూడండి 32 అని ఇచ్చినాడు కదా. సో ఇక్కడ 2 అంకెలు పాయింట్ పోవాలనుకుంటే ఇక్కడ ఇంకో 2 సున్నాలు పెట్టుకున్నాండి అంతేనా. సో మనకి 2 ఇయర్స్కి చెప్పిండే వాడు ఏమి ఇచ్చినాడు 2 ఇయర్స్కి ఇది ఇచ్చింది మనకి. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చినాడు గుర్తుపెట్టుకున్నాడు. సో ఇది 2 ఇయర్స్కి ఇచ్చినాడు. సో మనకు కొట్లు కొట్టండి ఎక్కడ వరకు కొట్టండి చెప్పండి 4తో కొట్టండి. సో 4 ముళ్ళ సో 12. సో ఇక్కడ 4 ముళ్ళ 12 మళ్ళీ 4 ముళ్ళ 12 38 అవుతుంది కదా. సారీ 28 4 గోళ్ళు 28 0 పెట్టుకుంటే 4 ఎంబల 32. సో మళ్ళీ 4తో పోతుంది కదా 4 గోళ్ళు 28 4 అయితే 20. నెక్స్ట్ 4 ఎంబల 32 4 16 4 2 8 4 గోళ్ళ 28. ఏమిటితో పోతుంది నెక్స్ట్ 3తో పోతుందే 3 2 6 3 5 15. ఇక్కడ ఏమైతే చెప్పండి 3 2 6 3 ఎంబల 24 0 3 తమ్మలు 27. ఇక్కడ చూడండి దీన్ని చూసే మీకు 50 స్క్వేర్ అని రాసుకుని వచ్చా 50 స్క్వేర్ అని రాయచ్చలేదా ఏమంటారు మనకు అది గుర్తుపట్టాలని చెప్తున్నా లేదు 50 స్క్వేర్. ఇది ఏమైతుంది అప్పుడు 53 స్క్వేర్ అయితే ఇది 2 ఇయర్స్కి వాడు ఇచ్చిండేది ఏమిటికి 2 ఇయర్స్కి. అప్పుడు 1 ఇయర్కి ఏమైతే చెప్పండి 53 అంతేనే లేదా. అప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోవాలంటే ఏం చేయాలి అప్పుడు కానీ వడ్డీ బై అసలు వడ్డీ ఎంత ఉన్నది ఇదా 3 బై అసలు ఎంత ఉంటుంది 50 ఇంటూ 100 కాబట్టి 50 అట్లా 52. సో మనకి ఎంత పర్సెంట్ వస్తుంది మనకి 6%. సో 45 47 48 51. సో మనకి మీకు సేమ్ ఈ విధంగా క్వశ్చన్లు ఉంటాయి. ఒకసారి చూడండి 45 లెక్క ఏమి ఇచ్చినాడు అంటే 5,000 50,000 5 లక్షలు ఇచ్చినాడు. పై కొంత చక్రవడ్డీపై ప్రతి అర్ధ సంవత్సరానికి అంటే చూడండి ఇక్కడ చక్రవడ్డీ కట్టే పద్ధతిలో ఒక సంవత్సరానికి ఎంత వచ్చిందంటారా 551,250 వచ్చింది. మీకు కొట్లు కొడితే ఎంత వస్తుందిరా మీకు అది చెప్పండి. కొట్లు కొడితే ఏమొస్తుంది 400 447 వచ్చిండేది రాలేదు. కొట్లు కొట్టేకి ఏమి ఇచ్చినాడు చెప్పండి 5 లక్షలు ఇచ్చినాడు. ఇంకా 5,51,250 రూపాయలు. కొట్లు కొట్టేకి రాదు చూడండి సింపుల్గా 0 0 క్యాన్సల్. మరి 5తో పోతేనే లేదు ఇది చెప్పండి 5 1 5 5 1 5. సో 0 పెట్టుకున్న 5 2 10 మళ్ళీ 5 5 మళ్ళీ 5తో పోతేనే లేదా 5 2 10 5 2 10 0 5 5 25 మళ్ళీ 5తో పోతేనే లేదా. సో 5 4 20 5 4 20 5 1 5. సో సింపుల్ ఇప్పుడు మనకి స్క్వేర్లు కనిపిస్తున్నాయి మీకు. దీంట్లో స్క్వేర్లు కనిపిస్తున్నాయా 20 స్క్వేర్ 21 స్క్వేర్. మనకి ఎక్కడ 2 కనిపిస్తుంది. మనకి ప్రతి 6 నెలలకు అన్నాడు కాబట్టి ప్రతి 6 నెలలకు అన్నాడు కాబట్టి మనకి ఏం కనుకో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ చూడండి ప్రతి 6 నెలలకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నార్మల్గా అప్పుడు ఇక్కడ మనకి ఇది ఏమైతే అనిపిస్తుంటే 2021 కదా మీకు ఇది. సో 2021 అనిపిస్తుంటే 1/20 అంటే మీకు ఏం చేసింటారు అనిపిస్తుంటే ఇంటూ 100 చేసింటారు మీరు. అప్పుడు 21 25 అనిపిస్తుంటే ఏమవుతుందంటే 5% అని ఆన్సర్ చెప్తున్నారు మీరు. కానీ 5% ఆప్షన్స్లో ఉండదు మీకే 5% ఆప్షన్స్ లేదు. మరి 5% ఆన్సర్ ఏంటి కాదు చెప్పండి. 5% అనేది ప్రతి 6 నెలలకు అది వడ్డీ లెక్కించిండేది. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎన్ని నెలలకు వచ్చింటుంది 6 నెలలకు 5%. మనం ఎన్ని నెలలకు కనుక్కున్నా ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంటుంది పర్ యానం సంవత్సరానికి ఉంటుంది కదా. సో 6 1 అట్లా 6 2 12. సో మనకి ఎంత పర్సెంట్ వస్తుంది అది చేయాల అంతసేపు నుంచి 5% వచ్చేది 5% వచ్చేది అని చెప్తారు నాకు. రైట్ చూడండి మనకి 45వది ఏముండదు ఇది ఒకటే చెప్తారు మిగిలిన 2 హోంవర్క్ చూడండి. 47వది ఏమి ఇచ్చాడంటే 3
చెప్పండి ఏముండదు 0700 రేషియో ఇంకేమి ఇచ్చినాడంటారా 437400. సో మనకి చేంజ్ ఏమిటితో పోతుంది 2 zeros 2 zeros అనేది క్యాన్సల్. ఏమిటితో పోతే ఆలోచన వస్తే 2తో పోతే 2 కొట్టండి, ఆలోచన లేట్ చేయకూడదు అంతే. 2 1 2 5 10 2 3 6 2 6 12 2 2 4 2 1 2 2 2 16 2 7 14 ఏమి అనిపిస్తే అదంతా కొట్టుకొని పోవడమే, ఆలోచన చేయకూడదు. రైటా? సో 3 5 15 3 1 6 3 2 6 3 7 21 3 2 6 3 9 27. సో 5 1 2 7 2 9 5 1 2 7 2 9 ఏదైనా కనిపిస్తున్నాయి క్యూబ్లో? కనిపిస్తున్నాయా? ఏం క్యూబ్ ఇది? ఇది కనిపిస్తుంది మనకు. టైం పీరియడ్ ఏమొచ్చింది మనకి 3 వచ్చింది మనకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి. అయితే 3 సంవత్సరాల్లో అయినా చక్రవడ్డీ రేటు ఎంత అని కష్ట అంటున్నాడు. సో మనకి 3 సంవత్సరాలు 8:9 కదా ఇది. సో అంటే మనకి ఏమని అర్థము 1/8 1/8 కదా. వడ్డీ ఎంత అవుతుంది 8:9 అంటే 1/8 1/8 అంటే ఆప్షన్స్ ఏమైతే చెప్పండి మనకి ఫ్రాక్షన్స్లోనా 12.5%. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి 52. సో ఇది కూడా అంతే ఉంటుంది చూడండి. కొంత సొమ్ము నిర్దిష్టమైన వార్షిక వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ పెట్టుబడి పెట్టగా 2 సంవత్సరాలలోన 2 చెప్పండి రా ఏది చెప్పిన 2 సంవత్సరాలు అంటే 2 yearsలో ఎంత అవుతుంది అంటే అది 291 600 ఇది 2 సంవత్సరాల్లో మొత్తం ఇది అవుతుందంట. అట్లా కాకుండా నెక్స్ట్ టైం ఇచ్చినాడు మళ్ళీ 3 సంవత్సరాల్లో ఎంత అవుతుందో ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు చెప్పండి? 3 సంవత్సరాల్లో ఎంత అవుతుందిరా? 314,928 అంతేనా? చూడండి ఇప్పుడు మనకి దీనికి మనం కొట్టుబడ్డాం. మీకు ఇంతకుముందు చెప్పిన వరుసగా 2 సంవత్సరాల మొత్తం అంటే ఎన్ని సంవత్సరాల క్రితము అంటే A2, 3 సంవత్సరాల క్రితం మొత్తం 3 సంవత్సరాల మొత్తం ఎంత అవుతుంది A3. సో మనకి ఇక్కడ చూడండి అప్పుడు ఇక్కడ A1 ఉంటుందా, ఇక్కడ P ఉంటుందా, ఇక్కడ చూడండి దీనికి రేషియో ఏమొస్తుందో దీనికి కూడా రేషియో అది ఉంటుంది, దీనికి రేషియో కూడా అంటే మనకి ఇదే రేషియోనే కదా వచ్చేది. సో మనకి కనుక్కోవచ్చు. చెప్పండి ఇప్పుడు ఆన్సర్ ఏమైతే చెప్పండి? 4తో కొడతారా? చెప్పండి 4తో చెప్పండి రా. 4 × 28 రైట్. 11 అయితే కాబట్టి 4 × 2 8 4 9 36 4 × 28. సో 30 4 8 32 మళ్ళీ 4 × 28. సో 4 3 12 4 2 8 ఇంకేడన్నా పోతుంది మళ్ళీ 4తో కొడతారా? చెప్పండి 4 1 4 4 8 32 4 2 8 నెక్స్ట్ 4 2 8 4 5 20 4తో కొట్టండి 4 1 4 4 9 36 నెక్స్ట్ 27 అయితే కదా 4 6 24 4 8 32 4 3 12. సో మరి ఏమిటితో పోతుంది ఇది 10 3తో పోతుంది చూడండి. 3 6 18 3 7 21 తర్వాత 3 5 15 3 6 18 3 5 15 3 6 18 3 1 3 మళ్ళీ 3తోనే పోతుందా 3 2 6 0 3 2 6 3 5 15 3 2 6 3 1 3 26 అవుతుంది 3 24 3 7 21 మళ్ళీ 3తోనే పోతుంది కదా 9తో కొడతారా? రైట్. 9 2 18 నెక్స్ట్ 21 కదా మళ్ళీ 9 2 18 9 5 45 9 2 18 9 4 36 9 3 27 ఇంకేమిటితోనన్నా పోతుందా? అలా 3తో చూడండి 3 7 21 3 5 15 9తోనే కొడతారా? రైట్. 9 2 18 9 5 45 9 2 18 9 7 63 ఇంకేడన పోతుందా? ఇంకేడబోదు. సో మనకి ఎందుకంటే గ్యాప్ అనేది 1 year కదా ఉండేది. సో మనకి స్క్వేర్ అనేది ఏమి రావు, మనకి ఎంతవరకు పోతుందో అంతవరకు కొట్టుకొని పోయేది. లేదనికంటే డైరెక్ట్ కూడా చేయొచ్చు, కాకపోతే ఇప్పుడు ఎందుకంటే దీనికి డిఫరెన్స్ కనుక్కొని కూడా చేయొచ్చు. కొడితే ఈజీగా అవుతుంది. ఇచ్చి మనకి ఎంత అవుతుంది గ్యాప్ 2/25 × 100 కాబట్టి 25 1 24 4 2 8. సో మనకి ఎంత మనకి 8%. బట్ మన క్వశ్చన్ అడిగిండేది ఏం చెప్పంటారు వాడు అయితే మారితే సింపుల్ ఏ అమౌంట్ ఇచ్చినాడు చూడండి. ఏమి ఇచ్చినాడు 40,000 40 లక్షల ఎన్ని సున్నాలు ఇచ్చినాడు? 4 సున్నాలు 5 సున్నాలు ఇచ్చిండేది
ఇంగ్లీష్లో 40,000 ఇచ్చినాడా? రైట్, ఇంగ్లీష్లో 40,000 ఇచ్చినాడు. అయితే 40,000 రద్దాం. సో దీనికి మనకి ఎన్ని సంవత్సరాల కంట? 2 సంవత్సరాలకే. 2 ఇయర్స్కి ఏం కనుక్కున్నారంటే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కున్నారంటే చూడండి. సో మనకి 8% అంటే ఏమైతే చెప్పండి నార్మల్గా? సో 8 నెలల 32 కదా, అంటే 3,200 ఒక సంవత్సరం. నెక్స్ట్ సంవత్సరం కూడా ఎంత ఉంటుంది? 3,200. సో మనకి ఆన్సర్ ఎంత అయితే చెప్పండి? 6,400 సింపుల్ ఇంట్రెస్ట్ అనేది. సో మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు ఒకవేళ కొట్లు కొట్టేకి రాకపోతే గిన ఎందుకు రాదు తలకాయ నొప్పి వెనక అనిపిస్తే గిన ఇక్కడ కూడా చూడగా 314,928 తర్వాత 291,600 తీసేయండి. ఏమైతుంది ఇది? 8 2 2 3 11 నుంచి 9 తెగిన 2 అంతేనా లేదా? ఇది రైట్, ఇక్కడ 3 కదా. సో ఇక్కడ 3, ఇక్కడ కూడా 3, ఇక్కడ 11 నుంచి 9 2. సో 233,228 బై ఏముండదు అక్కడ 2,916. ఇది దీంతో కూడా కొట్లు కొడితే కూడా వస్తుంది మీకు ఆన్సర్. అర్థం, ఎందుకంటే 100 ఉంటుంది కాబట్టి 2 సున్నాలు అనేది పోతేనే లేదా. సో మీకు చూసుకునేటప్పుడు కావాలంటే ఇంటూ 8 చేయండి. 8 ఆరుల 48, 8 1 8 1 4 12, 8 9 72 73, 8 ఎంత 16, ఒక 7 ఎంత అవుతుంది? 23 వచ్చినా లేదా? డైరెక్ట్ 8తో కూడా ఇంటి చేసే వచ్చిందే లేదా? డైరెక్ట్ పోతుందనే లేదా? సో 8% అనేది అట్లా కూడా వస్తుంది. ఎందుకంటే 1 ఇయర్ గ్యాప్ ఉన్నప్పుడు, 1 ఇయర్ గ్యాప్ ఉన్నది అన్నప్పుడు మనం ఏం అవసరం లేదు, కొట్లు కొట్టాల్సిన అవసరం కూడా లేదు. బట్ కొట్లు ఎందుకు కొట్టామంటే నీకు ఈచ్ క్యాల్కులేషన్ అవుతుందని. లేదన్నా డైరెక్ట్ నన్ను ఆడే కొడుతున్నాను కష్టంగా తీసేసి కూడా కొట్టి టక్కన వచ్చేస్తుంది ఆన్సర్. ఇంకా రైట్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు అనేది. క్వశ్చన్ నెంబర్ 53 ఏమి ఇచ్చినాడంటే అనామిక 15,000 రుణం పైన కొంత వార్షిక వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకి ఎంత పొందుతుంది అంటే వడ్డీని 4,965 రూపాయలు చక్రవడ్డీని చెల్లించింది. సుమాను 10,000 రుణాన్ని అదే వార్షిక వడ్డీ రేటు తీసుకుంటే 3 సంవత్సరాల తర్వాత అతను చెల్లించే బారు వడ్డీ ఎంత అంటున్నాడు. ఫస్ట్ బారు వడ్డీ కనుక్కుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోలే కదా. సో మనకి ఇక్కడ 3 సంవత్సరాలకి ఇచ్చారు కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలి? సేమ్ ప్రొసీజర్. 15,000 అమౌంట్ ఎంత ఇచ్చినాడు? 15,000. సో వడ్డీ ఎంత అయిందంటారా? 4,000 అంటే అప్పుడు ఎంత అవుతుంది? 19,000 ఎంత? 400 965 కదా, 965 అంతే కదా. సో మనం కొట్లు కొట్టండి. ఏమితో కొడతారు? రైతునే కొట్టండి. 3 సంవత్సరాలకి చూడండి. ఇక్కడ ఏమైంది? ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు? 3 ఇయర్స్కి ఇచ్చాడు. అంటే మనకి ఏమొస్తుంది? క్యూబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో అయితే కొడితే ఏమొస్తుంది చెప్పండి? లేదంటే 15తో కొడితే డైరెక్ట్ క్యూబ్ వస్తుందేమో కదా, రాదా? సో ఇది 15తో పోతుందినే. 15తో పోవాలంటే ఏం పోవాలా? 3తో పోవాలా, 5తో పోవాలా? సో 3తో పోతుంది ఇది నెంబరు పోతుంది కదా. సో డైరెక్ట్ 15తో కొట్టండి. 15 1 15. నెక్స్ట్ 15 1 15 అంటే ఎంత మిగులుతుంది? 40. 49 కాబట్టి 15 మూల 45 అంటే మళ్ళీ 15 మూల 45, 15 1 15. సో మనకి ఇది 10 క్యూబ్డ్ 11 క్యూబ్డ్, ఎందుకంటే 3 ఇయర్స్ అన్నాడు కాబట్టి. సో నార్మల్గా ఏమవుతుంది? ఇప్పుడు 10 11 అంటే 1/10 అంటే ఎంత పర్సెంట్ వస్తుంది మనకి? 10% కదా వచ్చింది. సో 10%. బట్ వాడు ఏమడిగినాడు క్వశ్చన్ మనకి ఎంత? సుమన్ ఎంత అంటే 10,000 పైన రుణాన్ని తీసుకుంటే గిన ఎంత పర్సెంట్ అంట? 10,000 డబ్బులు తీసుకుంటే గిన సుమాను ఈ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఎన్ని సంవత్సరాలకు రా? 3 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. చూడండి ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత కనుక మనం ఏం చేయాలి చెప్పండి? దీన్ని సింపుల్ 11/10 11/10 11/10. ఎందుకంటున్నానంటే ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు కూడా ఆన్సర్. సో 11 క్యూబ్డ్ అంటే ఏమవుతుంది? అంతేనా? పక్కన ఇంకో 0 పెట్టాలి కదా అప్పుడు. సో మనకి ఏమవుతుంది? ఇది 13,310. ఇదేది? ఇది టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమండి. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఇంకా అవసరం లేదు, సింపుల్ అయిపోతుంది. ఎంత అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ కృష్ణ? 10,000 అన్న అంటే 1000 రూపాయలే కదా. ఇది 10,000 అన్న 1000 రూపాయలు అంటే ఇంటూ 3 3,000. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 3,000. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా చెప్పింది. ఓకే బార్. సో సార్ బార్ వాడి కనుక్కోమన్నాడు. రైట్, క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. 55 ఏమి ఇచ్చాడంటే 3,125 వార్షిక వడ్డీ. 54 హోంవర్క్ చేసుకురండి. ఏముండదు అది సేమ్ పైన దాంట్లో అక్కడే. అది ఏమంటే చక్రవడ్డీ అంటే కింద బార్ వడ్డీ, కింద చక్రవడ్డీ అడిగినది. 3,125 వార్షిక చక్రవడ్డీ పద్ధతిలోన X% వార్షిక వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలలో అది ఎంత అవుతుంది అంటారా చెప్పండి? ఇది 3,125 ఎంత అవుతుంది? 3,515. అంటే ఈ పాయింట్ పోయింది, అందుకని మనకు కావాల్సిన పాయింట్ ఇస్తుంటారు. మనం ఆ పాయింట్ లేపు పడేసి ఇదిలో 0 పెట్టుకోవడమే, అంతేనా? ఎన్ని సంవత్సరాలకు అయ్యేది ఇది? 3 2
3 సంవత్సరాలకు అంటున్నాడు కాబట్టి మనకి ఏమొస్తుంది ఖచ్చితంగా క్యూబే వస్తుంది. చూడండి కొట్టుకొని పోయి ఏం ఆలోచన వస్తే దాంతో కొట్టుకొని పోవాలి అంతే. ఏమంటే వస్తుంది చెప్పండి. 5తో 2తో వస్తే 2తోనే కొట్టండి. 2 1 2, 2 5 10, 2 6 12, 2 4, 2 5 10. నెక్స్ట్ 2 1 2 7, నెక్స్ట్ 2 5 10, 2 7 14, 2 6 12. సో ఇంక 3తో పోతుందే పోతుంటే చూడండి 3తోనా 14 20 26 అంటే 28 3తో పోదు. మనకి క్యూబే కదా కావాల్సింది. ఒకసారి క్యూబ్ అంటే ఈ 15 625 క్యూబ్ ఏదానికి వస్తుంది మనకు చూడండి. 15 క్యూబ్ అంటే ఏమొస్తుంది చెప్పండి. 3275 3275 25 క్యూబా 25 క్యూబ్ చూడండి. ఓకే చూద్దాం. చూడండి మనకి 25 క్యూబ్ చూడండి ఏమొస్తుంది చెప్పండి ఆన్సర్ 625 కదా. నార్మల్గా చేయండి ఏం కాదు. ఇది 8 125 5 2 స్క్వేర్ చేయాలి. 2 4 4 5 20 5 5 25 25 అంటే 50 వస్తుందా మీకు 25 వస్తుంది. 25 క్యూబ్ వస్తుందా సో 2 సో వస్తుంది రైట్. చూద్దాం ఆగండి. సో రైట్ వస్తుంది 625 అంటే ఇది 25 క్యూబ్ కదా. సో 25 క్యూబ్ ఇది 26 క్యూబ్. సో మనకి 25 26 కాబట్టి 1/25 ఇంటూ 100 సో 25 అట్లా అంటే మనకి ఎంత పర్సెంట్ వస్తుంది 4% వస్తుంది. బట్ వాడు అడిగింది ఏమంటే అది ఆ సొమ్ము పైన అదే సమయానికి అంట. ఆ సొమ్ము అంటే ఎంత ఉన్నది 3125 అంతే కదా ఉన్నది. డబ్బులు 3125 అనే డబ్బులు ఉన్నాయి. ఆ సొమ్ము పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే 2% ఎక్కువ అంట. 2% ఎక్కువ అంటే ఎంత అవుతుంది అప్పుడు ఇది 4% అదే 2% అంటే ఏమవుతుంది 6%. సో 6%తోన ఎన్ని సంవత్సరాల కాలానికి రా అదే సొమ్ము పైన అదే కాలానికి అంటున్నాడు. అదే కాలానికి లభించే బారు వడ్డీ ఎంత అంటున్నాడు. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నది 6%. 3 సంవత్సరాలకి ఎంత అవుతుంది 18% అంతే కదా. సో 18% సో 18 ఇంటూ అంటే 18తో నిండి చేయండి సింపుల్గా. 18 5 90 సో 18 2 36 సో ఎంత అవుతుంది 45. నెక్స్ట్ 18 1 18 1 4 22 నెక్స్ట్ 13 54 56 సో మనకి 2 అంకెల తర్వాత వస్తాయి కాబట్టి 562.50 ఉండదు లేదా. రైట్ చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 60 చూడండి ఏమి ఇచ్చినాడు అనేది 60 అనేది అది హోంవర్క్ చేసుకురండి. ఇంకా 56 ఈజీగానే ఉంది కదా. కొంత సొమ్మును కొంత వార్షిక చక్రవడ్డీ రేటుతో పెట్టుబడిగా పెట్టినాడు. ఎంతో తెలియదు, ఎంత రేటుతో పెట్టినాడో కూడా తెలియదు అంట. బట్ అది 3 yearsలో అయ్యే మొత్తం సొమ్ముకి అది 3 yearలే మొత్తం సొమ్ముకి ఎంతట 1.881 రెట్లు అధికంగా 5 సంవత్సరాలు అయ్యే మొత్తం ఉన్నది అని అంటున్నాడు. ఇక్కడ చూడండి కొంచెం మీరు జాగ్రత్తగా చదవాలా లెక్కని. మీకు ఏమర్థమవుతుందో చెప్పండి. ఎంత ఉన్నదో తెలియదు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వాడు కొంత సొమ్ము ఎంత ఉన్నదో తెలియదు, చక్రవడ్డీ రేటు పెట్టుబడి పెడితే అది 3 సంవత్సరాల్లో అయ్యే మొత్తం సొమ్ముకి 3 సంవత్సరాల్లో అయ్యే మొత్తం సొమ్ముకి నెక్స్ట్ ఎంత ఉన్నాడు చూడండి 5 సంవత్సరాల్లో అయ్యే మొత్తం సొమ్ము ఉండదు అని అంటున్నాడు. అంటే ఇక్కడ మీకు A3 ఇచ్చినాడు రైట్. క్వశ్చన్ నెంబర్ ఎంత మనకి 60 క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 60కి సంబంధించి చూడండి ఏమి ఇచ్చినాడంటే మనకి A3 ఇచ్చినాడు, తర్వాత A5 ఇచ్చినాడు. అంటే 3 సంవత్సరాల తర్వాత అయ్యే మొత్తము 5 సంవత్సరాల తర్వాత అయ్యే మొత్తం కనబడుతున్నది మీకు ఇక్కడ క్వశ్చన్ కనబడుతున్నది. దానికి ఇన్ని రేట్లు అని క్వశ్చన్ చూడండిగా అది 3 సంవత్సరాలు అయ్యే మొత్తం సొమ్ముకి 3 సంవత్సరాలు అయ్యే మొత్తం సొమ్ముకి ఎన్ని రేట్లు అంట 1.881 రేట్లు. ఇక్కడ అర్థమవుతున్నది 3 సంవత్సరాలు అయ్యే మొత్తం ఎంతైతే ఉంటుందో దానికి 1. ఎన్ని రేట్లు అంటారా 1.8881 అంతేనా అన్ని రేట్లు. ఎప్పుడు 5 సంవత్సరాలు అయ్యే మొత్తం అనేది. సో 5 సంవత్సరాలు అయ్యే మొత్తం అనేది ఎంత 3 సంవత్సరాలు అయ్యే మొత్తానికి ఇన్ని రెట్లు అంటున్నాడు. అర్థమైందా. సో మనకి ఇప్పుడు 3 సంవత్సరాలు ఎంత మొత్తం అయితే మనకు తెలుసా తెలియదు కాబట్టి ఏమైంది ఎప్పుడైనా ఏమనుకోవాలని చెప్తే మీకు ఒక భాగం అనుకున్నాండి. అప్పుడు దీనికి ఎన్ని రెట్లు అంట
1.881 రేట్లు అనుకోవచ్చు అంటున్నాడు. 1.881 నేను ఇచ్చినది 1.881 రేట్లు అంటున్నాడు. సో నాకు ఇక్కడ పాయింట్ ఉండదనే లేదా? ఉండదు. పాయింట్ పోలంటే ఏం చేయాలి? ఇక్కడ ఎన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 సున్నాలు పెట్టుకుంటే ఇక్కడ ఏమవుతుంది? 1881 అవుతుంది. అంతేనే. ఎన్ని సంవత్సరాలకు ఇది చెప్పిండేది వాడు? ఎన్ని గ్యాప్ ఉండదు ఇడా? ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉండదు ఇడా? 2 years గ్యాప్ ఉండదు. ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? 2 years ఉండదు గ్యాప్. బట్ ఇక్కడ చూడండి మనకి లాస్ట్ కనుక్కోమని చెప్పింది వాడు. ఏం కనుక్కోమన్నాడు? మనకి లాస్ట్ ఏం కనుక్కోమని చెప్పినట్టు వాడు? అధికంగా ఉంది. అయితే వార్షిక వడ్డీ రేట్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి ఏమడుగుతున్నాడు? వార్షిక వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంట. మనం ఏం కనుక్కోవాలంట? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాను. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ మనకి వీటి రెండవకి రేషియో కనుక్కుంటే సరిపోతుందే లేదా? ఏమంటారు? ఈ రెండవకి రేషియో కనుక్కుంటే సరిపోతుందే లేదా? ఇప్పుడు చూడండి నేను ఏమంటానంటే ఇది 2 years గ్యాప్కి ఇది ఏంటిది 2 years గ్యాప్కి 1 year గ్యాప్ కూడా కనుక్కోవచ్చే లేదు మనము. సో ఇప్పుడు మనకి చూడండి ఇది స్క్వేర్ వచ్చేంత వరకు కొట్టాలా? స్క్వేర్ రావాలి మనకి. ఇది ఏం చేసే స్క్వేర్ చెప్పండి? ఏడని వస్తుంది అదే యాడ్ రాదు కదా. 11^4 11^4 ఎందుకు వస్తుంది? రాదు. ఇప్పుడు చూడండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన దీంట్లోన ఇక్కడ 1881 కనిపిస్తుంది కదా మీకు. ఇది ఇంకొక 0 పెట్టుకోండి. దీన్ని 19 చేయండి, దీన్ని కూడా 19 చేయండి. అర్థమవుతున్నది. ఇది ఎంత వస్తుంది? ఇది అప్పుడు 100 స్క్వేరే కదా వచ్చేది. ఇది ఎంత వస్తుంది? ఇది 109 స్క్వేర్ వస్తుంది. ఎక్కువ వస్తుంది. 109 రాదు. ఇక్కడ 0 చేసినాం కదా, 0 వచ్చి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది ఏం స్క్వేర్ వస్తుంది చెప్పండి? ఏదైనా ఏమైనా స్క్వేర్ వస్తుందా మనకి? చేయండి ఒకసారి చేయండి. 1881 ఇంగ్లీష్లో ఏమి ఇచ్చినట్టు రా మనకి? ఒరే మనకి తప్పు ఇచ్చినాడు రా. ఇడా తెలుగులో తప్పించినాడు చూడండిరా. తెలుగులో తప్పించినాడు. అందుకోసమే తెలుగులో ఇక్కడ ఎన్ని రేట్లు అని ఇచ్చినట్టు చెప్పండి. ఆడ 1.1881 రేట్లు అంటున్నాడు వాడు. 1.1881 రేట్లు ఇది చెప్పాలి మీరు. ఎన్ని రేట్లు అని కష్టం అంటున్నాడు. అది తప్పు రాసిన చూసుకోండి ఒకసారి. సో మనకి ఎన్ని సున్నాలు ఉన్నాయి? 4 సున్నాలు ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఎన్ని అయితే చెప్పండి? 1881. సో ఇప్పుడు మనకి ఇది 100 స్క్వేరేనా? సో మనకి ఇది ఎంత అవుతుంది అప్పుడు? 109 స్క్వేర్ అయితే చూడండి. ఎందుకని కష్టం 1 ఉండదు కాబట్టి 100కి దగ్గరలో ఉండేది అదే కదా. సో 981 అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది. సో 109 స్క్వేర్ అయితే ఇది 2 yearsకి. ఇది మరి 1 yearకి ఎంత అవుతుంది చెప్పండి? 1 yearకి ఎంత అవుతుంది? 100 109. సో 100 109. ఇప్పుడు ఆప్షన్స్ చూసుకొని టక్కని ఇట్లా ఆన్సర్ చెప్పండి. ఎంత అవుతుంది చెప్పండి? 100 వచ్చింది కదా. ఇక్కడ 100 వచ్చినప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత ఉండదు? అంటే మనకి వడ్డీ ఎంత ఉన్నది? 9 భాగాలు ఉండదు. సో 9/100 ఇంటూ 100 చేస్తే 100 క్యాన్సిల్ అయితే మనకి ఎంత పర్సెంట్ వస్తుంది? సో 9%. సో ఎంత వస్తుంది? సో 9%. సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు 60 లెక్క. సో ఇప్పుడు 61 లెక్క చూద్దామండి. చూడండి 61 లెక్క ఏమి ఇచ్చినాడు చూడండి. కొంత సొమ్ముని చక్రవడ్డీకి ఇవ్వడం వలన అది 3 సంవత్సరాలలో అది 3/8 రెట్లు అయిందంట. 3 సంవత్సరాల్లో అయిందంట అది. ఇప్పుడు చూడండి నేను ఏమంటున్నానంటే ఫస్ట్ కొంత ఎంత అసలు ఉండదని తెలియదు. అది 3 సంవత్సరాల్లో ఎంత అయింది అనుకంటే ఎంత అయిందంటే 3 సంవత్సరాల్లోనే ఎన్ని రెట్లు అయింది చెప్పండి? అసలుకి 3 రెట్లు అంటే 3/8 అంటే ఏమవుతుంది? 3 ఎంబల 24 24 1 ఈ 3 7 27/8 అంటే ఇది ఒకటైతే దీనికి ఎన్ని రెట్లు అంట? 27/8 రెట్లు అంటున్నాడు. సో 8 కింది కూడా కదా ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది? 8 27. ఇది ఎన్ని సంవత్సరాలకు అంటున్నాడు వాడు? 3 yearsకి అంటున్నాడు. సో మనకి ఇది క్యూబ్స్ కనిపిస్తున్నాయి లేదు మీకు? ఏం క్యూబ్ కనిపిస్తుంది చెప్పండి? ఇది 2 క్యూబ్ 3 క్యూబ్. ఇది 3 సంవత్సరాలకి. సో సంవత్సరానికి ఏమవుతుంది? అది 231. అప్పుడు మనకి వడ్డీ ఎంత? 1 భాగము. సో ఇంట్రెస్ట్ బై 2 ఇంటూ 100. సో మనకి ఎంత వస్తుంది? మనకి వడ్డీ 50%. రైటా? రైట్. చూడండి ఒకసారి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక 62 లెక్క చూడండి ఏమి ఇచ్చాడు అనేది. 62 ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 62 చూడండి ఏమి ఇచ్చాడు అనేది. 62 అనేది ఏమి ఇచ్చాడంటే కొంత సొమ్మును చక్రవడ్డీకి ఇవ్వడం వల్ల అది 4 సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాల్లోనా? 4 సంవత్సరాలు అంటే కొంత అసలు అనేది 4 సంవత్సరాల్లో ఎంత అవుతుందంటరా? ఎన్ని రెట్లు అవుతుంది అని చెప్తున్నాడు? 512/162 రెట్లు అవుతుందంట. సో అసలుకి. సో అప్పుడు మనం దీన్ని ఏమన్నా చెప్పండి? 162/512 ఎన్ని సంవత్సరాలకి ఇది?
4 సంవత్సరాలకి. ఎన్ని సంవత్సరాలకి? 4 సంవత్సరాలు. అందుకే ఏదైనా పవర్ ఆఫ్ 4 ఉంటుంది చూడండి. ఏదైనా పవర్ ఆఫ్ 4 ఏదంటే చెప్పండి. 512 అనేది మనకి దేని యొక్క క్యూబ్? 8 క్యూబ్ కదా. సో ఒకసారి 2తో కొట్టండి చూద్దాం. ఇంకోసారి ఏమైనా పోతుంది. 2 నెంబర్ 16, 2 1 2, 2 2 4, 2 5 10, 2 6 12. సో ఇప్పుడు దీన్ని ఏమని రాయచ్చండి? 3 పవర్ ఆఫ్ 4 అని రాయచ్చా? రాయచ్చే లేదా? ఇది కూడా 4 పవర్ ఆఫ్ 4 అని రాయచ్చా? రాయచ్చు కదా. ఎందుకంటే 4 16 16 స్క్వేర్ అంటే 256 అవుతుంది. సో ఇది 4 ఇయర్స్కి 3 పవర్ ఆఫ్ 4, 4 పవర్ ఆఫ్ 4. మరి 1 ఇయర్కి ఎంత అవుతుంది? 3:4. అంటే మనకి ఎప్పుడు ఏమి 1/3 ఇంటూ 100. 1/3 అంటే ఏమిటి రాయచ్చు? సింపుల్గా చెప్పండి. 33.33%. 33 1/3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అది 62 లెక్క. నెక్స్ట్ 63 లెక్క ఏముండదు చెప్పండి. 63 లెక్క కొంత సొమ్ముని ఒక సంవత్సరంలోన ఎంత రేట్లు అవుతుంది? ఒక సంవత్సరంకే అవుతుందంట. అయితే త్రైమాసిక పద్ధతిలో చక్రవడ్డీ చెల్లించేది ఎట్లంట? త్రైమాసిక పద్ధతిలో చెల్లిస్తే. ఇక్కడ చెప్పండి, త్రైమాసిక అంటే ఎన్ని నెలలు? 3 నెలలు. అట్లా సంవత్సరంలో 3 నెలలు 3 నెలలు 3 నెలలు 3 నెలలు అంటే ఎన్నిసార్లు వస్తాయి? అంటే ఇక్కడ కూడా 4 సార్లు అని అర్థం. సో మనకి ఇక్కడ అసలుకి తర్వాత వడ్డీకి మనకి రేషియో ఎంత వచ్చేది చెప్పండి. ఏం చెప్తున్నారు వాడు? ఎన్ని రేట్లు అంటున్నాడు? 625. 625 ఇక్కడ కింద ఏమవుతుంది? 250. ఇది 4 భాగాలు, 4 రావాలా. సో 4 ఏం వస్తుంది చెప్పండి. ఈడే రాసాము కదా. ఇది ఏమవుతుంది? 4 పవర్ ఆఫ్ 4, 5 పవర్ ఆఫ్ 4, 5 పవర్ ఆఫ్ 4. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇది 4:5 అంతేనే లేదా? అప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైతే చెప్పండి? 1/4 ఇంటూ 100. 4 1 4 2 8 4 5 20. సో 25% ఆన్సర్ అనుకుంటారు, కానీ ఆన్సర్ అది కాదు. ఏంటి చెప్పండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏమికి వచ్చింటుంది? ఇది త్రైమాసికానికి వచ్చింటుంది. వాడు మనం లెక్కించింది. వాడు ఏమికి ఇచ్చినట్టు 4 భాగాలంటే మనకి త్రైమాసికానికి లెక్కించింట. బట్ మనకి ఏమి కనుక్కున్నాం ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కనుక్కోవాలి. సో మనకి సంవత్సరం ఇప్పుడు వచ్చిండేది 25%. సో త్రైమాసికం అంటే మరి ఏం చేయాలి? మళ్ళీ ఇంటూ 4 భాగాలు చేయాలి. ఎందుకంటే 4 భాగాలే కదా ఉండే. సో 25 4 100. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? 100%. సో ఈ జాగ్రత్త చూసుకున్నాడు ఇట్లా కాడ. ఇది 63 లెక్క. నెక్స్ట్ 64 లెక్క చూడండి. ఏమి ఇచ్చినాడు అనేది? ఏమిచ్చాడు? ఎంత వార్షిక వడ్డీ రేటుతో కొంత సొమ్ము 2 సంవత్సరాలలో చక్రవడ్డీకి 4 రెట్లు అవుతుంది అనుకోసి అంటున్నాడు. 2 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు అంటున్నాడు. సో మనకి 4 రెట్లు కావాలనుకోసం. ఎన్ని రెట్లు? 4 రెట్లు. అంటే దీన్ని 1 స్క్వేర్ రాయొచ్చు, దీన్ని 2 స్క్వేర్ రాయొచ్చు. అప్పుడు 2 సంవత్సరాలకే చెప్పిండేది. సో అప్పుడు ఒక సంవత్సరంకి ఏమవుతుంది? 1:2 అంటే ఏమవుతుంది? 1 ఎంత ఉంటుంది? వడ్డీ ఒకటే కదా. సో 1 అసలు ఎంత ఉంటుంది? 1 ఇంటూ అంత. సో ఎంత వస్తుంది? 100%. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65 చూడండి ఒకసారి. 65 కూడా ఏమి ఇచ్చాడు చూడండి. కొంత సొమ్ముని 3 సంవత్సరాల్లో 8 రెట్లు అవుతుంది అనుకోండి. ఎన్ని సంవత్సరాల్లోనా? 3 సంవత్సరాల్లో 8 రెట్లు అవుతుంది అనుకోండి. ఇప్పుడు చూడండి 3 సంవత్సరాల్లో 8 రెట్లు అవుతుంది అనుకోండి. ఇక్కడ 8 ఇది 1 అంటే ఇది 1 క్యూబ్డ్ 2 క్యూబ్డ్ అంటే ఇది 4 ఏమవుతుంది? ఒక సంవత్సరం కంటే 1:2. అంటే ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 100%. సో జాగ్రత్త చూసుకోండి ఈ లెక్కలన్నీ. ఈజీగానే ఉంటాయి, కానీ కొంచెం కాంప్లికేటెడ్ తీసుకోకుండా చూసుకోండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 69 ఒకసారి చూడండి. ఏమి ఇచ్చాడు అనేది? ఏమి ఇచ్చాడంటే కొంత సొమ్మును వార్షిక చక్రవడ్డీ పద్ధతిలో నిర్దిష్ట వార్షిక వడ్డీ రేటు చొప్పున పెట్టుబడి పెట్టగా అది 2 సంవత్సరాల్లో ఎంత అవుతుందంటారా? 2 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు ఎంత అవుతుందంటే 13,824 రూపాయలు అవుతుందంట. రైటా? 2 సంవత్సరాల్లో అది మొత్తం ఎంత అవుతుందంట? 18,824 రూపాయలు అవుతుందంట. మరియు 3 సంవత్సరాల్లో కూడా ఇచ్చినాడు మనకి. ఏమి ఇచ్చినాడు మనకి? సో 3 సంవత్సరాల్లో ఎంత ఇచ్చినాడు రా? 16,500 చాలింగా ఇట్లా పాయింట్లు ఇస్తే చాలింగా. రైట్. అయితే 4వ సంవత్సరం తర్వాత, ఎన్నో సంవత్సరం అంట? 4వ సంవత్సరం తర్వాత ఆ సొమ్ముపై వచ్చే మొత్తం రూపాయికి దగ్గరగా అంటే మినిమం అంటే నియరెస్ట్ వాల్యూ కనుక్కోమంటారు. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటారా? 4 సంవత్సరాల తర్వాత. మీకు కాన్సెప్ట్ అర్థమైంది చూడండి. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 1 ఇయర్. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 1. అంటే ఇక్కడ ఏదైతే రేషియో ఉంటుందో ఇక్కడ కూడా అదే రేషియో ఉంటుంది. ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు ఇంకా ఏమైనా చెప్పేది ఉంటే దీంట్లో నన్ను మరి చేయండి ఇంకా ఆన్సర్. అంతే, ఇది ఏముండదు దాంట్లో. నేను కాన్సెప్ట్ చెప్పేది ఏముండదు ఇంకా. సో మనకు కొట్లు కొట్టాలి. ఇంకా అది కొట్లు కొట్టేదానికి మనకి ఏమంటే రకరకాలుగా వస్తాయి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ పాయింట్ తర్వాత ఒక అంకె ఉండదు కాబట్టి ఇంకొక పాయింట్ పోవాలనుకుంటే ఏం చేయాలా? ఇంకొక 0 పెట్టుకోవాలా. సో మనకు అప్రాక్సిమేషన్ వాల్యూ ట్రై చేయండి.
చెప్పండి ఏముండదు చెప్పండి. సో మనకి ఏం కొట్టినట్టు చూసేగినా ఇదే రేషియో ఇక్కడానికి వస్తేనే లేదా వస్తే అప్పుడు దీనికి ఇది ఈక్వల్ అయితే దీనికి మనం కనుక్కున్నారా అట్లే కదా కనుక్కోవాల్సింది. సో ట్రై చేయండి, అంటే కనీసం 2 తనాన్ని పోతుంది కదా, 2 తనాన్ని కొట్టండి, 4తో కొట్టండి, మరి అంత మరి 2 తనం 4 మూల 12, 4 16, నెక్స్ట్ 4 ఎంబల 4 16 కదా, 2 ఉంటాయి కాబట్టి 4 5 20, 4 6 24. చెప్పండి 8 డైరెక్ట్ పోతుందే, చెప్పండి 8 చెప్పండి. 8 1 8, ఎంత మిగులుతుంది? 8 వేల 56. నెక్స్ట్ 8 ఎట్లా 16, ఇంకెంత మిగిలింటుంది 64. సో మనకు 0 ఉంటుంది. సో 8 ఎట్లా 16, 0 పెట్టుకుంటే 8 వేల 56, 8 3 24, 8 6 48. ఇంకేమిటితో పోతుంది? 4తోనే పోతుంది, 8తో పోతుంది, 8తోనే పోతుంది కదా, 8తో కూడా పోతుంది చూడండి. 8 ఎట్లా 16, మళ్ళీ 8 1 8, 8 6 48, 8 ఎట్లా 16 అంటే 47 అవుతుందే. సో 47 అయితే కనుక అంటే 8 6 48 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 8 అయితే 40, 8 9 72, మళ్ళీ 8 ఎట్లా 16, మళ్ళీ 8తో పోతుంది, 4తో పోతుంది చూడండి. 4 అయితే 20, 4 16, 4 6 24, 4 16, 4 ఎంబలు 32, మరి 4తోనే పోతుందే. 4 1 4, 4 మూల 12, 4 5 20, 4 1 4, 4 6 24, 4 2 8, మళ్ళీ 3తో పోతుందినే. 3 4 12, 3 5 15, 3 5 15, 3 4 12, 9 5 45, 9 6 54. సో మనకి రేషియో ఏమొచ్చింది? 5:6 వచ్చింది. సో మనకి ఇక్కడ కూడా రేషియో అనేది ఏమవుతుంది? 5:6. ఒకవేళ 6తో పోయి ఆన్సర్ ఏమైనా ఉండదు చూడండి. అప్రాక్సిమేషన్ వాల్యూ అని అడిగినాడు కాబట్టి మనకి ఏదైనా పోతుంది 6తోనరా. 6తో పోవాలన్నప్పుడు చూడండి మనకి అప్రాక్సిమేషన్ వాల్యూ అనేది కాబట్టి మనకి చేయడానికి ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే. సో మనకి ఇక్కడ చూడండి 5:6 కదా, ఇక్కడ కూడా రేషియో ఇది. సో 5 భాగాలకి ఎంత ఇచ్చినట్లు మనకి ఇక్కడ 16,000. చెప్పండి ఎంత ఇచ్చినాడు? పాయింటే కదా ఉండేది ఇదా, చెప్పండి ఎంత? 588 అయితే మనకి 6 భాగాలకి ఎంతో కనుక్కోవాలా, అంతేనా? సో సింపుల్, ఇక్కడ తీసేసి ఇచ్చేయండి. అయితే ఇక్కడ 0 పెట్టుకున్నాడండి, తర్వాత లాస్ట్ కింద పెడదాం. జస్ట్ 5తో కొట్టండి, ఎక్కడ వరకు పోతే అక్కడితో కొట్టండి. 5తో చూద్దాం. 5 ముళ్ళ 15, 5 ముళ్ళ 15, 5 1 5, నెక్స్ట్ 5 వేల 35, 5 వేల 35 సంథింగ్ ఎంతో అంత వస్తుంది. సో దీన్ని 6తో చేయండి చాలు. 6 వేల 42, నెక్స్ట్ 6 వేల 42, 1 4 46, నెక్స్ట్ 6 1 6 1 4 10, 6 ముళ్ళ 18 1 19, నెక్స్ట్ 6 ముళ్ళ 18 1 19. సో మనకి ఇక్కడ పాయింట్ ఉంటుంది కాబట్టి సో అంటే 19,1990 అనేది మనకు కావాలి. ఎన్ని ఉన్నాయి అట్లా 1990 ఒకటి ఉంది, ఆప్షన్ సి కదా. సో ఇంకా అదే ఆన్సర్. అప్రాక్సిమేట్ అనేది కాబట్టి మనం కూడా అప్రాక్సిమేట్ తీసుకుంటే వెళ్ళిపోవడమే. చూడండి 71 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే 5,760 రూపాయలు కొంత అస్సలు అనేది కొంత వడ్డీ రేటు ప్రకారం 4 సంవత్సరాలకి 7,200 అవుతుందంట. 5,760 రూపాయల కొంత అసలు అంటారా పి అనేది 5,760 రూపాయలు ఇచ్చినాడు. ఇది 4 సంవత్సరాల కాలానికి. ఎన్ని సంవత్సరాల కాలానికి? 4 సంవత్సరాల కాలానికి ఎంత అవుతుందంటే 7,200 అవుతుందంట. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడురా? 12 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల తర్వాత ఎంత మొత్తం అవుతుందో కనుక్కోవాలని కష్టం అంటున్నాడు. అంతేనే. అంటే మనకి ఇక్కడ గ్యాప్ ఎన్ని సంవత్సరాలు ఉండదురా? ఇక్కడ 4 years ఉండదు. మాత్రం ఇక్కడ మాత్రం గ్యాప్ ఎంత ఉండదురా? ఇక్కడ అంటే డబలే కదా ఉండేది. సింపుల్. ఈ 4 ఉండదు, ఇక్కడ ఏముండదు అంటే డబల్ ఉండదు. అంటే ఇక్కడ వచ్చే రేషియో అనేది ఇక్కడ వచ్చే రేషియో ఏమవుతుంది? డబల్ కాదు, స్క్వేర్ అవుతుంది. చెప్పలేదు మీకు స్క్వేర్ 3. ఒకవేళ ఇక్కడ దీనికి 3 రేట్లు ఉంటే కానీ ఏమవుతుంది? క్యూబ్. గుర్తున్నదనే కదా. సో మనకి ఇక్కడ రేషియో కనుక్కుంటే ఏమైతే చెప్పండి? 4:5 వస్తుంది. సో మీకు 4:5 వచ్చిందంటే ఇక్కడ రేషియో ఏమైపోతుంది చెప్పండి? అప్పుడు 4 స్క్వేర్ 5 స్క్వేర్ అయిపోతుంది. అప్పుడు 4 5 20. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 16 భాగాలకి ఎంత అన్నట్లు 7,200. సో మనకి ఎన్ని భాగాలు కనుక్కోవాలా? 25 భాగాలకి ఎంతో కనుక్కోవాలా. రైటా? చేయండి ఎంత వస్తుంది?
8 2 16, 8 9 72. సో 2 4 8 2 5 10 ఎంతరా? అంతే. చూడండి 25 125 అంటే 12 ఉంటుంది. 25 4 100నా 100. సో 11,250 రూపాయలు. ఆప్షన్స్లో ఉండదునే లేదా? ఈ రెండు సందర్భాలలో మీ ఇంకా రైట్ 11,250. వీళ్ళేం ఆప్షన్స్ వేరే ఇచ్చినాడు. ఆప్షన్ 4:5. వీళ్ళు ఏం చేసినారా? 14 60 25. 11,500 ఇచ్చింది ఆన్సర్ వీళ్ళకి. మనం ఏమైనా తప్పు చేసినామా? కరెక్టే కదా మనం చేసింది. మరి వీడియో తప్పు చేసినట్టున్నారు. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 72 ఏమి ఇచ్చాడు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 72 అంటే 38,400 7.5 సంవత్సరాల్లో 75,000 అయిందంట. కొంత అసలు ఎంత ఇచ్చినారా? 38,500 400 38,400. ఇది అసలు అంటే ఇది ఎన్ని సంవత్సరాలు రా? అంటే ఇక్కడ చూడండి 7.5 ఇయర్స్లో ఎంత అవుతుందంట? 75,000 అవుతుందంట. అయితే 12.5. ఇక్కడ చూడండి మీకు ఏం చేస్తుంటారంటే ఇంతకు ముందు లెక్కలున్నా అంటే ఇంతకు ముందు లెక్కలు ఏమి ఇచ్చిందంటే నాకు తెలిసి 4 ఇక్కడ పి తర్వాత A4 తర్వాత A12 అంతే ఇచ్చింది. అంటే మనకి ఇక్కడ గ్యాప్ 4 ఇయర్స్, ఇక్కడ మాత్రం ఎన్ని ఇయర్స్? 8 ఇయర్స్. అంటే ఇక్కడ చూడండి ఈ 8ని ఏముడితో చేసి వస్తుంది? 4 రెంట్లనే కదా 8. అదే కదా రావాల్సింది. అంటే మనకు అందుకని స్క్వేర్ చేసినారు మీరు. ఇక్కడ స్క్వేర్ చేసింది లాస్ట్కి. సో మనకి ఇప్పుడు మీకు ఇక్కడ ఎంత ఉన్నది? ఇక్కడ 7.5 గ్యాప్ ఉన్నది. ఇది ఎంత ఉన్నది? ఇక్కడ 5 ఉండదే. సో 5.0 అనుకున్నాడు. అదంటే ఇప్పుడు అంతే కదా. సో మనకి ఇప్పుడు చూడండి ఇది దీనికి రెండవట్లో కామన్ నెంబర్ ఏమైనా ఉండదనే చూసుకోవాలా. ఇప్పుడు దీని రెండవట్లో కామన్ నెంబర్ 8 అంటే 4 అంటే దీనికి కామన్ అంటే 2 కాబట్టి దీనికి స్క్వేర్ చేసినాం అంతేనే కదా ఇది రావడానికి. సో మనకి దీంట్లో కామన్ నెంబర్ ఏముండదు చెప్పండి. సో 25 2 50. 2.5 × 2 చేస్తే 25 అంటే 50 అంటే 5.0 5. అప్పుడు ఇక్కడ 25 అంటే 25 3 7.5 అంటే 2.5 × 3 చేసే లేదా? అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ దీనికి క్యూబ్ రేషియో ఉంటుంది, దీనికి ఏం రేషియో ఉంటుంది? స్క్వేర్ రేషియో ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఏమన్నారు ఇంతకుముందు లెక్క కూడా మీకు చెప్తున్నా. ఇదే 4 12 కదా. సో ఈ 4 ఇక్కడ ఏంటంటే 4 2 8 కదా. అంటే ఇక్కడ స్క్వేర్ అనే కదా మీకు కావాల్సింది. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇక్కడ 75 50 అండి. సో మనకి కామన్ నెంబర్ ఏముంటుంది? 25 కదా. 2.5 ఇది 3లో వస్తుంది, ఇది 2లో వస్తుంది. అంటే ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ క్యూబ్ ఉంటుంది రేషియోకి. అర్థమైందా? సో ఇప్పుడు మనం దీన్ని కొట్టండి ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ 2 zeros క్యాన్సల్. ఏమితో పోతుందిరా? 10 అయితే కొడతారా? సో 10 అయితే పోతుంది ఇది మనకి. అంటే ఇక్కడ 384 ఉండదు, ఇక్కడ 750 ఉంటుంది. మనకి క్యూబ్ రావాలా? ఏం రావాలా? క్యూబ్ రావాలా. 3తో కొడతారా? 3 1 3 8 3 ఎంఎల్ 24. ఇదేమొస్తుంది? 3 8 3 5 15. మళ్ళీ 3తో పోతుందా? పోదు కదా, 3తో పోదు. ఏదైనా ఒక నెంబర్ అంటే వస్తుంటుంది చూడండి, క్యూబ్ వస్తుంటుంది చూడండి. చేయండి దీనికి 2తో కొడతారా? అవ్వది ఎక్కడ చూస్తున్నాం. ఇదేమొస్తుంది? ఇది 5. ఇది 5 క్యూబ్. మనకు బాత్రూమ్ ఇక్కడ రావాల్సిన స్క్వేర్ కదా. అంటే 4 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 4 4 16 5 5 25. సో మనకి ఇప్పుడు ఎన్ని భాగాలకి ఇచ్చినట్టు? 16 భాగాలకి. 16 భాగాలకి ఎంత ఇచ్చినాడు? 75,000 ఇచ్చినట్టు. ఎన్ని భాగాలు కనుక్కున్నా? 25 భాగాలు కనుక. అంటే 12.5 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత అయితే అని అడిగింది. అది 12 ఎంత మొత్తం 12 సంవత్సరాలు. సో 25 భాగాలకి ఎంత కనుక్కోండి చెప్పండి. 16 4 64 ఎంత అవుతుంది? నెక్స్ట్
11 అంటే 110 అవుతుంది. యాడ్ పోతుంది 16 ఆర్ల 96 అంటే ఎంత మిగులుతుంది అప్పుడు 14 అంటే ఎంత అవుతుంది 140 అవుతుంది. నెక్స్ట్ 16 తొమ్మలు రాదు కదా, సో 16 ఎంబల 128 అంటే మళ్ళీ ఎంత అవుతుంది, మళ్ళీ 12 అవుతుందా, అంతే కదా, ఇది 128 కదా ఇది. సో 128 అంటే 16 ఏళ్ళ 16 ఆరులో 96, 16 ఏళ్ళు 112, 16 ఎంబల్ 128 అంటే ఎక్కువైపోతుంది. సో 16 ఏళ్ళ వరకు అంటే అప్రాక్సిమేషన్ వాల్యూ వస్తుంది మనకి, అంతే కదా. ఎగ్జాక్ట్ వాల్యూ ఏమని ఇచ్చినాడు వాడు, ఎగ్జాక్ట్ వాల్యూ ఏమని ఇచ్చినాడా ఏమి, ఒకసారి చూడండి. ఏమైనా డిజిటల్ సమ్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉండదు చూడండి. డిజిటల్ సమ్ అన్ని ఆప్షన్స్ అన్ని వాటికి నెంబర్లు అదే ఇచ్చినాడు కదా, సో అన్ని వాటికి అదే ఇచ్చినాడు కాబట్టి సో అప్రాక్సిమేషన్ వాల్యూ చేయండి. సో మనకి 4, 6, 8, 7 × 25 కదా, 25 వస్తుంది కదా, 25 7 జా 175. నెక్స్ట్ 25 8 జా అంటే 200 అంటే 217 కదా, అంటే 7 వస్తుంది. నెక్స్ట్ 25 6 జా అంటే ఇక్కడ 22 ఉంటుంది కదా, సో 21 ఉంటుంది కదా, సో 1 7 1 అంటే ఇది 175 ఉండదు చూడండి. 175 అని ఎప్పుడు కనిపిస్తుందా మనకి, యాడ్ కనిపిదా, 175 కనిపించట్లేదా, మనం ఏమైనా మిస్టేక్ చేసామే. 75 అని కనిపిస్తుంది లాస్ట్కి, అన్ని 75 ఇచ్చి వచ్చినాడు వాడు. మనం ఏమైనా తప్పు చేసి మరి ఇదే 150 21 చేయండి. మన నార్మల్గా చేయండి, ఇంకేముండదు మనకి. 25 4 కదా, అంతే కదా. 25 4 అయితే 100 అంటే 117 ఆప్షన్స్లో 117 కూడా యాడ్ ఉంటుందా, ఉంది 117 ఫస్ట్ ఉండే 2 ఉంటాయి కదా, 117 1 ఉండదు, ఉంది కదా 117 1875 అంటే ఆప్షన్ 1 వస్తుంది అనమాట. 117 98 అనేది ఎక్కువైపోతుంది కదా, సో మనకు ఆప్షన్ ఏ అప్రాక్సిమేషన్ వాల్యూ అనేది. అప్రాక్సిమేషన్ అన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇంతే, ఇంకా మనం దగ్గర వాల్యూ చూసుకొని చేసుకొని పోవాలి అంతే, ఎగ్జాక్ట్ వాల్యూ అనేది రాదు. చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 77 చూడండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 77 చూడండి. ఏమి ఇచ్చిన 77 లెక్క కష్టం అంటే, కొంత సొమ్ము X రూపాయలంట, చక్రవడ్డీ ప్రకారం 3 సంవత్సరాల్లోనే 27,900 అవుతుందంట. కొంత సొమ్ము ఎంత ఉన్నదో తెలియదురా, P అంట. అది 3 సంవత్సరాల కాలంలో ఎంత అవుతుందంట, 27,900. అది P అనేది X అంట, కొంత అసలు X అంటున్నాడు వాడు. అది 3 సంవత్సరాల కాలంలో 27,900 అవుతుందంట. ఒకవేళ నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే, మళ్ళీ ఏమంటున్నాడు, 6 సంవత్సరాల్లోన ఎంత అవుతుందంట, 41,850 రూపాయలు అవుతుందంట 6 సంవత్సరాల కాలానికి. ఇప్పుడు చెప్పండి డిఫరెన్స్ ఎంత ఉన్నది, గ్యాప్ ఇక్కడ కూడా గ్యాప్ ఎంత ఉన్నది, 3 years ఉన్నది కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకొని ఫస్ట్ ఏం చేయాలి, రేషియో కనుక్కోవాలి. సో రేషియో కనుక్కుంటే ఏమైతే చెప్పండి, 0 0 అయితే అనుకుంటే 5 5 25, సో మళ్ళీ 5 5 25, 5 ఎంబల 40, సో మళ్ళీ అయితే కొట్టండి 5 ఎంబల 40, 5 ఎంబల 15, 5 ఏళ్ళ 35, సో 3తో కొట్టండి, 3 1 3 ఎంత అవుతుంది, 3 ఎంబల 24, 3 6 18, 3 2 6, 3 7 21, 3 9 27. నెక్స్ట్ ఏమితో పోతుంది, మళ్ళీ 3తోనే పోతుందా, 6తో కొడతారా, 3 6 18, 3 2 6, 3 9 27, 3 9 9. ఇంకేమిడతానని పోతుందా, 3 పోతుంది. ఏమిటితో పోతుంది చెప్పండి, 21తో పోతుంది చూడండి. 21తో పోదా, పోదు కదా. ఇంకెక్కడ పోదా, 62 ఈ రెండేనా. రైట్, అయితే ఇంక ఇదే చేయండి, ఏముండదు ఇప్పుడు. అప్పుడు మనకి ఇక్కడ కూడా ఏమవుతుంది అనుకుంటే 93కి కదా, 93కి మనకి ఎంత ఇచ్చినాడు, 27,900. అయితే కింద మనకి ఎందుకు కనుక్కున్నా, 62 భాగాలకే కదా కనుక్కోవాల్సింది, అసలే కదా కనుక్కోవాల్సింది. సో 62 భాగాలు కనుక్కోవాలి. సో ఇక్కడ డైరెక్ట్ ఎక్కడ ఏమితో పోతుంది, డైరెక్ట్ 3తో పోతేనే లేదా, అయిపోయి 3 2 6, 3 6 18, పక్కన నడుస్తున్నారు పెట్టుకుంటే అయిపోయాయి. సో 18,600 అసలు
రైట్ చూడండి. నెక్స్ట్ ఇట్లా 78వ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే కొంత సొమ్ముని చక్రవడ్డీకి ఇవ్వడం వలన అది 7.5 సంవత్సరాల్లో 7.5 సంవత్సరాలు. ఇక్కడ చూడండి 78వ క్వశ్చన్ ఏమంటున్నాడంటే 78 క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఎన్ని సంవత్సరాలు అంటే కొంత అసలు ఉన్నదంట, దానికి వడ్డీకి ఇచ్చినాడంట. ఎన్ని సంవత్సరాలకు రా? 7.5 సంవత్సరాలకి ఇచ్చినాడంట. 7.5 సంవత్సరాలకి ఎంత అవుతుందంట? 6,400 అవుతుందంట. ఎంత అవుతుంది? 6,400 అవుతుందంట. తర్వాత అది 15 సంవత్సరాల్లో ఎంత అవుతుందంట? ఎంత? 8,000 అవుతుందంట. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత ఉండదురా? 7.5 సంవత్సరాలే కదా ఉండేది. సో ఇక్కడ కూడా ఎంత? ఇప్పుడు 7.5 డిఫరెన్స్ ఉన్నది. ఇక్కడ కూడా ఎంత ఉండదురా? మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు, రేషియో కనుక్కుంటే చాలు. సింపుల్. మనకి ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. 8 ఎంబల్ 64, 8 10 80. సో 4 2 4 8 2 5 10 అంటే రేషియో ఇస్తుంది 4:5. అంటే 4:5 ఇక్కడ ఉంటుంది. అంటే 5 భాగాలకి ఎంత ఇచ్చినాడు? 6,400 అంటున్నాడు. సో 4 భాగాలకి ఎంత కనుక్కోవాలి మీరు. సో సింపుల్ కనుక్కోవచ్చు. 5 1 5 14 కాబట్టి ఇది 5 2 10 5 ఎంబల 40 అంటే 0. సో 4 తోటి చేయాలి. 4 ఎంబల 32 3 ఉంటుంది. 4 2 8 1 3 11 4 1 4 1 5. సో 5,120 రూపాయలు అసలు. ఎన్నో 78 లెక్క. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి 79 లెక్క చూడండి. సో 79 లెక్క కూడా ఏమి ఇచ్చినట్టు చూడండి. కొంత సొమ్మును కొంత రేటున చక్రవడ్డీకి ఇవ్వబడింది. ఆ సొమ్ము 2 సంవత్సరాంతరానికి మరియు 3వ సంవత్సరానికి వరుసగా ఇచ్చాడు. 2కి 3కి వరుసగా ఇచ్చాడు. అంతేనే లేదా? సో ఇక్కడ చూడండి కొంత అసలు 2వ సంవత్సరానికి, తర్వాత 3వ సంవత్సరానికి గ్యాప్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఇక్కడ మాత్రం గ్యాప్ చూసుకుంటే ఇక్కడ ఎంత ఉన్నది? గ్యాప్ 2 years ఉన్నది. అంటే ఇక్కడ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ ఏమున్నది? 1 year గ్యాప్ ఉన్నది. రైట్ చూసుకోండి. సో మనకి 2 సంవత్సరాలకి ఎంత ఇచ్చినాడు రా? 7,350 రూపాయల 7,350 రూపాయలు ఇచ్చినాడు. నెక్స్ట్ 8,575 అంతేనా? సో 5తో కొట్టండి. 5తో కొట్టదు కదా. సో 5 1 5 5 4 20 అంతేనా? 0 ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా కొట్టండి. 5 1 5 ఎంత అవుతుంది? సో మళ్ళీ 5తో పోతుందనే 5 2 10 5 9 45 5 4 20 5 3 15 ఇదంతా ఇది ఒకటే కదా ఇది. 5 4 20 5 3 15. సో ఇంకా నెక్స్ట్ 7తో పోదా? 7తో పోతా కదా. 7 4 28 7 2 14 డైరెక్ట్ 49 వస్తుంది. 7 4 28 7 9 63 మళ్ళీ 7 6 42 7 7 40 అంటే 6:7 రేషియో వస్తుంది. అంటే 6:7 అంటే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ 2 years గ్యాప్. అప్పుడు ఇది ఏమవుతుంది? 6 స్క్వేర్ 7 స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఇది 36 49. అంటే 49 భాగాలకి ఎంత ఇచ్చినాడు? మనకి 49 భాగాలకి ఎంత ఇచ్చినాడు? 7350. మనం ఎన్ని భాగాలు కనుక్కోవాలా? సో 36 భాగాలకి. ఆప్షన్స్లో 36తో పోయేది ఏదైనా ఉంటే కూడా అది కూడా ఆప్షన్ అయితే ఆన్సర్ ఉంటుంది. కానీ మనం కొడదాం. చూడండి ఏమితో కొడతారు? 7తో కొట్టండి. 7 వల్ల 49 7 1 7 0 7 5 35. నెక్స్ట్ మళ్ళీ 7 1 7 7 5 35 అంటే 150. సో 15 6 90 15 3 45 45 1 9 54. సో మనకి ఎంత అవుతుంది అసలు అనేది? 5,400. ఇది ఎన్నో లెక్క? ఇది మనకి ఇది 79 లెక్క. సో మళ్ళీ 80 లెక్క కూడా చూడండి ఏమి ఇచ్చినాడు మనకి. సో 80 లెక్క కూడా చూడండి ఏమి ఇచ్చినాడు. సో కొంత సొమ్మును కొంత చక్రవడ్డీ రేటుతో 3 సంవత్సరాల్లో అవుతుందంట. 3 సంవత్సరాలు అంటున్నాడు. కొంత అసలు అంట. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఎంత అవుతుందంటరా? చెప్పండి నార్మల్గా చెప్పండి. చెప్పండి 1 000. ఇది ఎన్ని? 3 సంవత్సరాలకి అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు మళ్ళా? సో 9 సంవత్సరాలకి ఎంత అంటున్నాడు? 1 9 2 3 సున్నాలు. రైట్. ఇక్కడ చూడండి గ్యాప్ ఎంత ఉంటుంది? 6 years. ఇక్కడ గ్యాప్ ఎంత ఉన్నది? 3 years. అంటే ఇక్కడ చూడండి దీన్ని 3 2 6 అనే కదా రాయాల్సింది. అంటే ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ స్క్వేర్ ఉండదు. అంతే కదా. సో మనకి ఇక్కడ వచ్చేటివి ఏమొస్తాయి? స్క్వేర్లో వస్తాయి. అంతే కదా. సో మనకి తీసేయండి. ఇక్కడ 3 సున్నాలు క్యాన్సల్. మనకి ఇక్కడ చెప్పండి ఏమితో పోతుంది? 3తో పోతుందినే. సో 3 3 9 3 6 18 3 6 18 3 4 12. సో ఇంకేమిటితో పోతుంది? 6తో పోతుందినా? 6 6 36 9తో పోతుందినా? ఏది? ఇదే స్క్వేర్ అవుతుంది కదా డైరెక్ట్. అంటే మనకి కొట్టాల్సిన అవసరం స్క్వేర్ కదా కావాల్సింది. సో మనకి 6 స్క్వేర్ 8 స్క్వేర్. సో మనకి ఇక్కడ 2 yearsకి మనకి 1 year కంటే 6:8 కదా ఇది. సో మనకి ఏమవుతుంది అప్పుడు 8 బుక్ ఎంత ఇచ్చినాడు? 108,000 ఇచ్చినాడు. 000 అంటే మనకి 6 భాగాలకి ఎంతో కనుక్కోవాలి. అంతేనా? సో కొట్టండి 8 1
8 అంటే ఎంత అవుతుంది 28 అవుతుంది. సో 8 ముళ్ళ 24 8 అవుతుందా 40. సో అంటే 00. సో 6 చేయండి 6 అవుతుందా 30 6 ముళ్ళ 18 18 ఒక 3 నెక్స్ట్ 6 ఒక అట్లా 6 ఒక 2 8 అంటే పక్కన 2 సున్నాలు ఉంటాయి కాబట్టి 2 సున్నాలు. సో ఇది నెక్స్ట్ 81 లెక్క చూడండి ఏమి ఇచ్చినాడు అయితే 81 లెక్క ఏమి ఇచ్చినాడు చూడండి. కొంత సొమ్ము 10 సంవత్సరాల్లోనే ఎంత అవుతుందంటారా? కొంత సొమ్ము 10 సంవత్సరాలలోన ఎంత 2800. తర్వాత 15 సంవత్సరాలకు 3500. చూడండి గ్యాప్ ఎంత ఉంటుంది 10 years. గ్యాప్ ఎంత ఉంటుంది 5 years. అంటే ఇక్కడ ఏముంటుంది ఇక్కడ 5 into 2 అంటే ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ స్క్వేర్ ఉంటుంది అంతే కదా, ఇక్కడ స్క్వేర్ ఉంటుంది. సో పొట్టు కొట్టండి సింపుల్. 7 4 28 7 5 35 అంటే స్క్వేర్ చేసి 4 4 16 5 5 25 అంతే కదా, స్క్వేర్ ఉండాలి ఇక్కడ. సో మనకి 25 భాగాలకి ఎంత ఇచ్చినాడు 2800. మనకి ఎన్ని భాగాలు కనుక్కోవాలా 16 భాగాలు కనుక్కోవాలి. 16 భాగాలు కనుక్కుంటే అయిపోతుంది. చెప్పండి ఏడబోతుంది 5 5 25 5 5 25 5 6 30. మళ్ళీ నెక్స్ట్ 5 1 5 5 1 5 5 ఎంత 10. సో 16 ఎంత 32 16 1 ఏది ఇక్కడ వీటికి 16 25 దేని క్యూబ్ ఎక్కడరా ఎక్కడ 15 4 అంటే 4 16 5 5 25 A4 A15 అంటే 10 కదా చెప్పింది మీరు, 10 15 కదా చెప్పింది, మరి 15 కదా చెప్పింది నాన్న కూడా, అంటే 5 సంవత్సరాలు గ్యాప్ ఉండేది రైటా. సో నెక్స్ట్ 16 ఎంత 32. నెక్స్ట్ 16 1 16 1 3 19. నెక్స్ట్ 16 1 16 17. సో 1792 రూపాయలు. ఏం 1792 రూపాయలు ఆప్షన్స్లో లేదా ఉండదు కదా. ఇంకా నెక్స్ట్ అంతేనా 81 లెక్క. రైట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెల్ 2లోన 88. సో 88 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి, సింపుల్గా చేయొచ్చు మనం ఇక్కడ. సో కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, కొంత సొమ్ము 45 సంవత్సరాల్లోనంట ఎంత అవుతుందంట, అంటే ఎంత అవుతుందంటరా అది తప్పించినాడు చూడండి 32 పాయింట్. అది ఇంగ్లీష్లో చూడండి కావాలంటే ఏమి ఇచ్చాడు 32.768 అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే ఇది అది గుర్తుపెట్టుకున్నట్టు. ఏం అంటే కొంత సొమ్ము అంట 45 సంవత్సరాలని ఇన్ని రెట్లు అవుతుందంట. అయితే వాడు ఏమడుగుతున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ 3.2 రెట్లు కావడానికి ఎన్ని పాయింట్ 3.2 రెట్లు కావడానికి ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో 3.2 ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఓటు పెట్టుకుంటాను. దీన్ని చూసేది ఏదైనా క్యూబ్ కనిపిస్తుంది మీకు, దాన్ని చూస్తేనే ఒక క్యూబ్ కనిపించాలా. ఏం క్యూబ్ కనిపిస్తుంది చెప్పండి, బోర్డు మీద ఆన్సర్ రాసినప్పుడే ఆల్రెడీ దాన్ని 32 క్యూబే. 32 మీరు క్యూబ్ చేస్తే ఏమొస్తుంది ఇది వస్తుంది. అర్థమే అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు నార్మల్గా చెప్పండి అప్పుడు 3.2 హోల్ క్యూబ్డ్ అని అర్థం. ఇది ఇన్ని రెట్లు ఇది 3.2 హోల్ క్యూబ్డ్ కావడానికి ఎన్ని సంవత్సరాలు అవుతుందంట 45 years అవుతుందంట. అంటే మనకి ఏం కావాలి ఇప్పుడు 3.2 అనేది ఒక్కదానికి. అంటే ఇక్కడ ఏమని అర్థం అంటే మీకు సేమ్ ప్రతి దాంట్లో ఇట్లే ఉంటుంది. ఆ ఏమైతే ఇచ్చినో 2 రాసుకుంటే కినా ఈ రెండోటికి ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్స్ రాయాలా, ఇచ్చిన తర్వాత మనకి ఇచ్చిన వాల్యూని కంపారిజన్ చేయాలి. అర్థమైనా. సో అంటే ఇప్పుడు 3 భాగాలుగా తిండేది ఇదా. సో ఈ 3 భాగాలకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చినారా 45 ఇచ్చినారు. మనకి ఎన్ని భాగాలు కనుక్కున్నారా అప్పుడు 3 1 అట్లా అంటే మనకి ఎన్ని సంవత్సరాలు వస్తుంది అర్థమైనా. ఇప్పుడు చూడండి ఇంకో లెక్క మీకు ఇంకో క్లారిటీ వస్తుంది. ఇప్పుడు 89 లెక్క చేద్దామంటే ఇప్పుడు ఇవన్నీ లెక్కలు చేసినప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో 89 లెక్క చూడండి ఏమి ఇచ్చినాడు అనేది, కొంత చక్రవడ్డీలోన ప్రకారం 5 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు అవుతుందంట 2 1/2 అనుకోవచ్చు అంటాడు. 2 1/2 అంటే ఏమైతే చెప్పండి 2 2 4 1 5/2. సో 5/2 అనుకోవచ్చు అంటున్నాడు. చూడు గుర్తుపెట్టుకోండి 5/2 ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే ఇది 5 years అవుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, అయితే అయినా అదే వడ్డీ రేటు ప్రకారము అయితే అవి ఫస్ట్ ఏమైతే ఉంటుందో సేమ్ అదే వడ్డీ రేటు ప్రకారం ఆ సొమ్ము ఎన్ని సంవత్సరాలలో ఎంత కావాలంటారా 6 1/4 అంటున్నాడు. సో 6 1/4 అంటే చెప్పండి 6 4 24 1 25/4 చూడండి 25/4 అని కష్టం అంటే ఇప్పుడు దీనికి చూడండి ఇది ఏం లేకుంటే కింద ఒకటి ఉంటుంది.
సో దీన్ని నేను ఏమని రాయచ్చు చెప్పండి 5/2 అని రాయచ్చా? ఎందుకంటే 5 5లా 25 2 2లా అంటే ఇది 2 అని రాయచ్చు లేదా? బట్ మనకి అక్కడ ఇక్కడ ఒక్క భాగానికి ఎంత ఇచ్చాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఇచ్చాడు? 5 సంవత్సరాలు అని కష్టం ఇచ్చాడు. అయితే మనకి 2కి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? రైటా? సో నెక్స్ట్ ఎక్కడ చూడండి 90 లెక్క ఏమి ఇచ్చినాడు అనేది 90 లెక్క ఏమి ఇచ్చినట్టు చెప్పండి. రైట్ చూడండి కొంత సొమ్మును చక్రవడ్డీకి పెట్టడం వల్ల అది 18 సంవత్సరాల్లో 64 రెట్లు అవుతుందంట. ఎన్ని రెట్లు అవుతుందంట? 64 రెట్లు అవుతుందంట. రైటా? అయితే 243 రెట్లు కావడానికి అని కష్టం అంటున్నాడు. ఎన్ని రెట్లు? 243 రెట్లు కావడానికి అని కష్టం అంటున్నాడు. 200 అది కాదు కదా, 30 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు అవుతుంది? సారీ తప్పు, వేరే క్వశ్చన్ చెప్తున్నాను. 30 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు అవుతుంది అని క్వశ్చన్ అడుగుతుంది. ఇక్కడ చూడండి 64ని మనకి ఎంత ఉంటుందంటే ఎన్ని రెట్లు అనేది ఇంకోటి తెలియదు. నెక్స్ట్ అది కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? ఇక్కడ 30 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు అవుతుందో కనుక్కోవాలంటే మనం ఇక్కడ ఏమంటున్నాడు, ఇది ఎన్ని రెట్లు అయితే ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే ఇది ఇట్లా 18 సంవత్సరాల్లో అవుతుందంట. ఇప్పుడు అర్థమైంది నేను చెప్పింది. ఇప్పుడు చూడండి మనకి ఆల్రెడీ ఏదో ఒక నెంబర్ ఈడ ఇంకొక నెంబర్ వస్తుంది, దాన్ని దీంతో కంపేర్ చేస్తాం, దీంతో కంపేర్ చేస్తాం మనకి నార్మల్గా. బట్ ఇప్పుడు రివర్స్ అడుగుతున్నాడు క్వశ్చన్. ఏమడుగుతున్నాడు? రివర్స్ అడుగుతున్నాడు. సో మనకి అప్పుడు ఏం చేయాలంటే ఈ 64ని మనం ఏదైనా ఒక కంపారిజన్తో రాసుకోండి. ఏదైనా ఒక వాల్యూని స్క్వేర్ కానీ క్యూబ్ కానీ వస్తే అట్లా రాయండి. వస్తుంది ఏదన్నా చెప్పండి. 8 స్క్వేరా? 8 స్క్వేర్ అని రాస్తారా? 8 స్క్వేర్ అని కష్టం ఏమవుతుంది చెప్పండి? అంటే నార్మల్గా అంటే ఇక్కడ 8 స్క్వేర్ ఇది ఇక్కడ నార్మల్గా ఏమవుతుంది అనుకుంటే ఇప్పుడు ఇది 8 ఉంటుందంటే అంటే 2 రెట్లు అనుకుంటే కదా అర్థం. సో నార్మల్గా మీరు చేస్తే 64 ఉంటుంది, ఇంకేది ఏం లేదా? సో 64 ఇంకా 16తో ఏమన్నా రాయచ్చా? 2^4 అని రాయచ్చా లేదా? 2^4 అని రాయొచ్చు. ఇక్కడ చూడండి ఏదైతే లీస్ట్ వాల్యూ ఉంటుందో ఆ లీస్ట్ వాల్యూ తీసుకోవడం బెటర్ మనకి. ఒకసారి ఆప్షన్స్లో చూడండి, మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చినాడు? లెస్ టైం ఇచ్చినాడా పెద్దది ఇచ్చినాడా? సో మనకి ఎక్కువ ఇచ్చినాడా లేదా? సో ఎక్కువ ఇచ్చినాడు. సో మనకి ఏమైతే అనుకుంటే ఇంకోటి చెప్పాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ వాడు ఏమి ఇవ్వలేకుంటే ఇక్కడ వచ్చే నెంబరు ప్రైమ్ నెంబర్ అయితే తీసుకున్నాండి. ఎందుకంటే ప్రైమ్ నెంబర్ ఇంకా తగ్గించేకి వస్తుందా? ప్రైమ్ నెంబర్ ఇంకా తగ్గించేకి వస్తుందా? రాదు కదా. సో ప్రైమ్ నెంబర్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది కదా. సో మనకి మ్యాక్సిమం ఇది ఇచ్చింది ఏదైనా కానీ ఇక్కడ ఎంత ఇచ్చినాడు? 64 ఇచ్చినది. సో మీకు ఇంకా గుర్తు ఏమనుకుంటే ప్రైమ్ నెంబర్ పెట్టుకుంటే బెటర్ కదా. ప్రైమ్ నెంబర్ పెట్టించుకుంటే ఇంకా తగ్గించేకి వస్తుంది. ఇప్పుడు 8 అంటే నన్ను 2 అంటే ఇంకొకటి ఇప్పుడు నన్ను ఒకవేళ నువ్వు డైరెక్ట్ ప్రైమ్ నెంబర్ చెప్తావు, దాన్ని తగ్గించేకి వస్తుంది ఇంకా అదే కదా వచ్చేది. సో ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్గా చూడండి. సో 64 దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్గా రాసి ఏమైతే చెప్పండి? ప్రైమ్ ఫ్యాక్టర్గా చెప్పండి. ప్రైమ్ ఫ్యాక్టర్ అని మనం 2తో చేయొచ్చు, 3తో చేయొచ్చు, 4తో చేయొచ్చు. 4 చేయకూడదు ఏమో 2తో పోతేనే లేదా? సో 2తో చేయండి ఎక్కడి వరకు వస్తుంది? 2^4 చూడండి ఎక్కువగా రాదు. 2 4 4 8 8 16 16 32 32 64 అంటే 2 2 అయినాయి 6 2 అయినాయి. సో మనకి ఏమన్నా రాయచ్చు ఇక్కడ 2^6 అని రాయచ్చు. సో 2^6కి మనకి 18 ఇయర్స్ అవుతుందంట. అంటే ఏమని అర్థమాడు? 6 భాగాలకే కదా. 6 భాగాలకి ఎన్ని సంవత్సరాలు అవుతుందంట చెప్పండి? 18 సంవత్సరాలు అవుతాయి. వాడు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు? 30 సంవత్సరాలను వాడేసినాడు. మరి వీడు కనుక్కున్నారు క్వశ్చన్ మార్క్. సో మనకి ఏమవుతుంది? 6 × 30/18 చేసింది. 6 ఒకట్లా 3 ఒకట్లా అంటే మనం ఇక్కడ ఏమైతే 2 ఫ్యాక్టర్ ఉంటుంది ఇది కూడా అదే ఫ్యాక్టర్ ఉంటుంది. నువ్వు 8 తీసుకున్నా కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు 8 అని చెప్తారు కదా చూడండి. 2^10 అంటే ఏమైతే చెప్పండి? 1024 1024. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది రాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 8 అంటావు, అప్పుడు 8 స్క్వేర్ అని తీసుకుంటున్నాను. 8 స్క్వేర్ అని కష్టం ఏముంటుంది? 18 కదా. నీకు 8 అని వచ్చేది. అంటే ఇప్పుడు 2కి ఎంత వచ్చింది అంటే నెక్స్ట్ నీకు ఎందుకు అనుకున్నా? 30 కనుక్కోవాలి అంతేనా? సో అప్పుడు ఏం చెప్పింది చెప్పండి? 2 × 30/18 2 ఒకట్లా 2 9 18 అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? 3 10 30 3 అంటే ఏమవుతుంది? 10/3 10/3 అనేది వచ్చింది. ఈ 10/3ని యాడ్ తీసుకొని వచ్చి పెట్టాలి మళ్ళీ ఎన్స్కర్కి. ఈ 10/3 అనేది ఇప్పుడు నాకు ఇది వచ్చింది కదా, 10ని తీసుకుని వచ్చి పెడితే అంటే ఇప్పుడు ఏం చేయాలి? 8^10/3 అని రాయాల. ఇబ్బంది అవుతుంది కదా మనం క్యాలిక్యులేట్ చేసేకి. సో అందుకోసమే నేను సింపుల్గా ఏం చేస్తాను అంటే ప్రైమ్ ఫ్యాక్టర్గా రాయండి. ప్రైమ్ ఫ్యాక్టర్గా రాసే ఆన్సర్ వస్తుందే లేదా? సో మనకి దాన్ని క్యాలిక్యులేట్ చేయడం ఇబ్బంది అవుతుంది కదా, మరి అప్రాక్సిమేట్ వీళ్ళు తీసుకొని చేయాలి. సో మనకి సింపుల్గా మీరు ఏం చేస్తారు? ప్రైమ్ నెంబర్ తీసుకొని చేయండి. అర్థమైనా? సో నెక్స్ట్ ఇంకో లెక్క చేసి మీకు క్లారిటీ వస్తుంది చూడండి. 97 లెక్క చూద్దాం. 97 లెక్క చూడండి ఏమి ఇచ్చినాడు? సో 97 లెక్క చూడండి ఏమి ఇచ్చినాడు కదా?
కొంత సొమ్ముని చక్రవడ్డీకి ఇవ్వడం వల్ల అది 40 సంవత్సరాల్లో 243 రెట్లు అవుతుందంట. ఎంత అవుతుందంట? సో 243 రెట్లు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలను గుర్తుపెట్టుకోండి. తర్వాత అది ఎంత సమయంలో 3 రెట్లు అవుతుంది అని కష్టం. 3 రెట్లేనే, 3 రెట్లు. సో ఇంక వాడు కింద ఇచ్చినట్టే దీనికి 3తోనే రాయాలా మనకి, అంతే కదా. ఇక్కడ సేమ్ ఇక్కడ మనకి చూసుకున్నాండి, ఇక్కడ అన్ని కంపారిజన్ ఒకే రకంగా ఉన్నాయి కదా. సో 3 అంటే ఏమంటే ఎట్లా రాయచ్చు చెప్పండి? 3 మళ్ళీ 24 3 1 3 అంటే 3/4 అంటే 3/5 అని రాయచ్చా? అంతే కదా. దీన్ని ఏమని రాయచ్చు? 3/5 అని క్వశ్చన్ రాయచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ 5 భాగాలకి 5 రెట్లకి ఎంత ఇచ్చినట్రా? 40 ఇచ్చినాడు. సో మనకి ఇక్కడ ఏం చేయలేదు, 3 రెట్లు కావాలనుకంటే 3/1 కదా, అంటే 1కి ఎంత? సో ఎన్ని సంవత్సరాలు అయితే చెప్పండి? 5 1 5 ఎంఎల్ అంటే ఎన్ని ఇయర్స్ వస్తుంది? 8 ఇయర్స్ వస్తుంది. ఎన్ని ఇయర్స్ వస్తుంది? 8 ఇయర్స్ వస్తుంది. ఒకవేళ ఇంకొక లెక్క చూడండి, మీకు ఇంకొక క్లారిటీ వస్తుంది. చూద్దాం. 92 ప్రాబ్లం చూడండి, ఏమి ఇచ్చాడు? 92 ప్రాబ్లం చూడండి. 92 ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి. 12,000 డబ్బులు ఇచ్చినాడు కదా. ఇక 12,000 చక్రవడ్డీకి ఇవ్వడం వలన, చూడండి క్వశ్చన్ అనేది కొంచెం పెంచినాడు. ఇవ్వడం వలన అది 91 92 5 సంవత్సరాల్లో రెండింతలు అవుతుందంట. 5 సంవత్సరాలు ఏమవుతుందంట? రెండింతలు అవుతుంది. క్వశ్చన్ ఏమవుతుంది? అప్పుడు 2నే కదా, ఇది 2 అవుతుందంట. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడు అయితే, అది రెండింతలు అవుతుంది. అయితే 20 సంవత్సరాలలోన అది ఎంత మొత్తం అవుతుంది అని క్వశ్చన్ అంటున్నాడు. 20 సంవత్సరాలలో ఎంత మొత్తం అవుతుంది అని క్వశ్చన్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏమంటున్నట్టు, ఇక్కడ ఏం లేకుంటే ఏముంటే ఒకటే కదా ఉండేది. సో ఈ 1కి ఎంత అంటున్నాడు వాడు? 5 సంవత్సరాలు అంటున్నాడు. అయితే 20 సంవత్సరాల్లో ఎంత అవుతుంది కదా క్వశ్చన్ అడిగిండేది. అంటే 20 × 1 అంటే 20/5 అంటే ఎంత వస్తుంది? 4 వస్తుంది లేదు ఇదా. అంటే ఏం చేయాలి? ఇక్కడ 2/4 చేయాలి. 2/4 చేసి ఏమవుతుంది? 2 2 4 4 16 అంటే ఏమొస్తుంది? 16 రెట్లు అవుతుంది. ఎంత అవుతుంది? 16 రెట్లు అవుతుంది. ఎన్ని సంవత్సరాల్లోనైతే వాడు చెప్పిన ప్రకారం అయితే 20 సంవత్సరాలు ఎన్ని రెట్లు అవుతుంది? 16 రెట్లు అవుతుంది. కానీ వాడు చూడండి ఆ క్వశ్చన్ ఏమంటుంది అయితే, ఇది ఎంత మొత్తం అవుతుంది, అది ఎంత మొత్తం అవుతుంది అని క్వశ్చన్ అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి అమౌంట్ ఎంత ఇచ్చినాడు వాడు? అమౌంట్ ఎంత ఇచ్చినాడు ఇక్కడ దీనికి? సో 12,000 ఇచ్చినాడు. కానీ ఈ 12,000 అనేది మనకి 20 సంవత్సరాలు ఎంత మొత్తం అవుతుంది? ఎన్ని రెట్లు అవుతుంది? అంటే 16 రెట్లు అవుతుంది. 16 మనకు వచ్చినది ఆన్సర్. సో మనకి ఏం చేయాలి? ఇంటూ 16 అంతేనా. సో సింపుల్. 16 ఎంట్ల 32, 16 1 16 1 3 19 అన్ని రెట్లు అవుతుంది అనమాట. సో ఇంకొంచెం ఎక్స్ట్రా అడిగినాడు అనమాట, అంతే క్వశ్చన్ అట. ఎన్ని రెట్లు అవుతుంది అని అంటే 16 రెట్లు అవుతుంది. సో 16 రెట్లు అవుతుంది అంటే అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి మనం అసలు ఏం చేయాలా? ఎన్ని రెట్లు అయితే వచ్చింటుందో ఆ రెట్లతో ఇంటి చేయాలన్నమాట. అంతేగాని రెట్లు బాగుండని తినకూడదు. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 94 చూడండి ఒకసారి. ఒక ఏడాదికి అసలుపైన చక్రవడ్డీ 350 కాగా, ఒక ఏడాదికి అసలుపై చక్రవడ్డీ 350 కాగా, రెండో ఏడాది చక్రవడ్డీ 420 రూపాయలు అంట. ఇక్కడ చూడండి చక్రవడ్డీ అనేది ఫస్ట్ ఇయర్ అంట ఎంత అంటారా? 350 రూపాయలు అంట. సెకండ్ ఇయర్ ఎంత అంటున్నారా? 400. ఇక్కడ చూడండి మీకు ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పిన, మొదటి సంవత్సరం వడ్డీ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు ఎట్లుంటాయి? ఈక్వల్ ఉంటాయనే లేదా? సో అంటే ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే, కాకపోతే సెకండ్ ఇయర్ ఎట్లుంటుంది? వడ్డీ పైన వడ్డీ వస్తుంది. అంటే నార్మల్గా చూడండి, ఒకవేళ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుంటే కినా ఫస్ట్ ఇయర్ 350 ఉంటుంది, సెకండ్ ఇయర్ కూడా ఎంత ఉంటుంది? 350 రూపాయలే ఉండాలా సాధారణ వడ్డీ. బట్ వడ్డీ చక్రవడ్డీ కాబట్టి ఏమి ఎక్కువ ఉంటుంది, వడ్డీ పైన వడ్డీ. అంటే ఎంత ఎక్కువ వచ్చేది? ఇలా 70 రూపీస్ కదా. మొత్తం ఎంత అంటున్నాడు? 420 రూపాయలే కదా అనేది. ఇప్పుడు బారవడ్డీ ప్రకారం అయితే ఫస్ట్ 350. ఫస్ట్ ఇయర్కి ఎప్పుడైనా కానీ వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ పైన ఎంత ఉంటుందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన కూడా అంతే ఉంటుంది. రైటా? సో నెక్స్ట్ సెకండ్ ఇయర్కి ఏమంటున్నాడు? వడ్డీ పైన వడ్డీ కదా. సెకండ్ ఇయర్ అయినప్పుడు మాత్రం వడ్డీ పైన వడ్డీ అంటే బారవడ్డీ అనేది ఎట్లా ఉంటుంది, దీనిపైన ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 70 రూపాయలు. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా కనుక్కోమని. అంటే ఇక్కడ చూడండి, అంటే ఈ ఇంట్రెస్ట్ పైన కదా 70 రూపాయలు వచ్చింది, 350 పైన కదా ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఇక్కడ చూడండి 350లోన ఎంతో కొంత X% మనకి ఎంత కావాలా? 70 రూపాయలు కావాలా. అర్థమైందే? 350 రూపాయలు ఉన్నది, దాంట్లో కొంచెం కొంత పర్సెంటేజ్ ఎంత కావాలా? 70 రూపాయలు. ఆ ఎంత పర్సెంటేజ్ కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో సింపుల్ చూడండిగా 0 0. సో 5 2 5,030. సో 7 1 7 10. సో మనకి X = రాకపోతే ఏమవుతుంది? 2 అంతే కదా. ఎంత అవుతుంది? 20%. ఇక్కడ మీరు ఏం చెప్తున్నారు అంటే పక్కన ఇయర్స్ కదనా 350 300 ఆల్రెడీ చెప్పినాం కదా ఈ మెథడ్. సో 350 పక్కనది అన్నాడు కాబట్టి ఎంత ఎక్కువ ఉన్నది అంటే వడ్డీ అనేది బైకస్ చేసుకోవచ్చు మనకి, ఎందుకంటే రేషియో అనేది ప్రతి ఇయర్కి ఈక్వల్గా ఉంటుంది అనేది. బట్ ఈ మెథడ్ ఏది చెప్పినది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా యూజ్ అవుతుంది.
రైటా? ఆల్రెడీ చెప్పినాను కదా మెథడ్. ఇక్కడ మీకు ఏమొస్తుంది అనుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడుగుతున్నారు. మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను ఇక్కడ ఫస్ట్ లెక్క చెప్పిన తర్వాత. అరే చూడండి క్వశ్చన్ నెంబర్ 105 చూడండి. కొంత సొమ్ము పైన 10% వార్షిక వడ్డీ రేటుతోన ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కట్టినట్లయితే 2 సంవత్సరాలకి చక్ర వడ్డీ అంటున్నాడు. ఇక్కడ వరకు చూడండి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినారా 10%. సో కొంచెం జాగ్రత్తగా అండి, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% ఇచ్చినాడు రైటా. బట్ వడ్డీ ఎట్లా లెక్కిస్తారంట, ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తారంట. అంటే ఈ 10% అనేది మనకి ఎన్ని సంవత్సరాలకి ఇచ్చినట్లా 12 మంత్స్కి ఇచ్చినట్ల. సో 12 మంత్స్కి ఎంత పర్సెంట్ అంటున్నాడు 10% అంటున్నాడు. మనకి ఎన్ని మంత్స్ కనుక్కోవాలా 6 మంత్స్ కనుక్కోవాలి. కాబట్టి ఏమవుతుంది అది 5% అవుతుంది, సగం అవుతుంది. ఇది ఆల్రెడీ మీకు చెప్పినాను. ఇప్పుడు అట్లా 2 ఇయర్స్ కంట మొత్తం ఎన్ని ఇయర్స్కి 2 ఇయర్స్ కనుక్కోవాలి. సో 2 ఇయర్స్ కనుక్కోవాలంటే ఎన్ని వస్తాయి మనకి, ఎన్ని ల్యాబ్స్ వస్తాయి 4 ల్యాబ్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి 4 ల్యాబ్స్ వస్తాయి. అంటే ఇక్కడ చూడండి 4 ల్యాబ్స్ అని కష్టం మనకి మీకు కనుక్కునే వస్తుంది. అంటే 5% అని మీరు ఎన్నిసార్లు కనుక్కున్నాలా 4 టైమ్స్ కనుక్కోవాలా. దీనికి వచ్చే వడ్డీ మళ్ళీ తర్వాత అవతలకి ఏమంటున్నాడు చూడండి. మరియు సాధారణ వడ్డీ మధ్య భేదం ఇచ్చినాడు. తర్వాత సాధారణ వడ్డీ 10%. సాధారణ వడ్డీ అంటే 10%. 2 ఇయర్స్కి ఎంత అవుతుంది సింపుల్గా 2 × 10 ఎంత అవుతుంది 20%. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 20% అనేది సింపుల్గా వచ్చేస్తుంది మీకు ఇక్కడ. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 2 ఇయర్స్కి 10% చెప్పున ఎంత అవుతుందిరా 20% సింపుల్గా వచ్చేస్తుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది రాదు. మరి ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4 ఇయర్స్కి మనం ఎట్లా కనుక్కున్నాలా, ఏమంటారు ఫార్ములా బేస్డ్ చేస్తే ఫార్ములా బేస్డ్. ఫస్ట్ ఇప్పుడు 5 తీసుకునండి. 5 తీసుకుంటే ఏమైతే చెప్పండి 5 5 10. సో 5 5 25 అంటే 0.25. అంటే నార్మల్గా ఏమైతుంది అంటే 10.25 10.25 వస్తుంది. అంతేనే వచ్చేది. ఈ సంవత్సరం 10.25 వస్తుంది. నెక్స్ట్ సంవత్సరం కూడా ఏమొస్తుందా మళ్ళీ 10. అంతే కదా. 2 ఇయర్స్కి 10.25, నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా 10.25. సో ఇక్కడ పర్సెంటేజ్ గుర్తుపెట్టి మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ ఈ రెండోట్లు కలిపి చేయాలి మనం. అంతే కదా, ఎందుకంటే 4 సార్లు అది చేసింది. సో అప్పుడు ఏమైతే చెప్పండి ఇది 10 10 20 అయిపోతుంది. అంటే ఈ రెండోట్లు ఇంటి చేయాలి మీరు. ఈ రెండోట్లు ఏం చేయాలా ఇంటూ చేయాలా. సో ఇంటి చేసేది వచ్చేది ఇప్పుడు చూడండి మా నార్మల్గా 10 తీసేస్తే ఆల్రెడీ 20% ఉండేది పోయిడ్ ఇస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది 0.25 కదా మిగిలేదు. సో అంటే ఇక్కడ చూడండి 0.25 మిగులుతుంది. ఇక్కడ కూడా 0.25 మిగులుతుంది. అంటే ఎంత అవుతుంది చెప్పండి 0.50 వస్తుంది. దీంతో పాటు ప్లస్ ఇంకా ఏముంటుంది ఈ రెండవటిని ఇంటి చేయాలి మీరు. ఇంటి చేసుకే స్కిన్ ఏముంటుంది మరో 100 వస్తుంది. సో ఇప్పుడు చెప్పండి 1025 స్క్వేర్ ఎంత 1025 ఇంటూ 1025 చేస్తే ఎంత వస్తుందని చెప్పాలి మీరు. 4 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది. మళ్ళీ ఇంకొక 6 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది. చెప్పండి ఎంత వస్తుంది చెప్పండి. చెప్పండి నార్మల్గా చేసి చెప్పండి, ఏం కాదు చెప్పండి. ఒక 1,50,625 మీకు చెప్తాను. మీకు కొద్దిగా చెప్తాను, టైం పడుతుంది చెప్తాను మీకు. ఇంకా మంచి మెథడ్ చెప్తాను చూద్దాం. సో ఇంత వచ్చింది మనకి. అంటే 6 అంకెల తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి 1 2 3 4 5 6 అంటే మొత్తం ఏమైందంటే 0.15025 నార్మల్గా ఇంతోటి వస్తుంది. అంతోటి బదులు నార్మల్ కొద్దిగా తీసుకోండి 0.150 తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ 0.15 తీసుకుంటే 0.50 తీసుకుంటే ఈయన ఏమైతుంది చెప్పండి 0.65. సో ఈ 0.65 అనేది 0.65 అనేది ఎంత ఇచ్చినారు అమౌంట్ మనకి, అంటే వడ్డీ డిఫరెన్స్ అనేది ఎంత ఇచ్చినారా మీరు డిఫరెన్స్ కరెక్ట్గా చెప్పినారా మీరు. 1.5 వస్తుందేమో కదా రేటు, మీరు ఇంకా కరెక్ట్ చెప్పలేరేమో చూడండి మీరు. ఇక్కడ ఎంతరా ఇది 1,50,625 కరెక్టేనా. ఎక్కడ అర్థం కాలేదు నాకు. 1050 వస్తుందా. సో 1050 వస్తుంది అన్నప్పుడు ఇక్కడ మీకు ఏమైతే 1.5 వస్తుంది కదా.
సో 1.5 వస్తుంది చూడండి ఇక్కడ, ఎందుకంటే 6 అంకెల తర్వాత 0.5, సో 1.5 అందుకనే చెప్పింది 1.5 వస్తుంది. సో 1.5 అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, 2 అవుతుంది. అంటే ఇప్పుడు మామూలుగా 2 భాగాలకి మనకి 2కి వచ్చింది డిఫరెన్స్, అంటే 2 అంటే ఎంత ఇచ్చినట్టు చెప్పండి మనకి, నార్మల్గా 2 అంటే ఎంత వచ్చింది చెప్పండి, అది కూడా పాయింట్లన్నీ ఇచ్చిన చూడండి 124.05 ఇచ్చినాడు మళ్ళీ. అయితే ఏం కనుక్కోవాలంట, అసలు ఆ సొమ్ము ఎంత అని కష్టం అంటున్నాడు, ఏమంటున్నాడు, ఆ సొమ్ము అంటే ఎంత పర్సెంట్ అయితే 100% కదా ఇది, సో 100% ఎంతో కనుక్కోవాలా. సో నార్మల్గా 124/2 చేసిన అప్రాక్సిమేట్ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి, అంటే ఎంత వస్తుంది 6, అప్రాక్సిమేట్ వాల్యూ అనేది చూసుకోవాలా. సో మనకి మీ ఈ విధంగా చేసినప్పుడు క్యాల్కులేట్ అనేది పూర్తిగా ఇబ్బంది అయిపోతుందనే లేదా మీకు కాన్సెప్ట్ చెప్తాను. ఒక కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి అని ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు ట్రీ మెథడ్ ప్రకారం నార్మల్ ఇంకొకసారి చెప్తా చూడండి, ట్రీ మెథడ్ ప్రకారం చేసి ఏమవుతుందంటే 10%, సో 6 నెలలకు ఒకసారి అనేది కాబట్టి 5% అవుతుంది. సో 1/20 అనేది 4 సార్లు 4 lakhs వస్తాయి కాబట్టి 20⁴ వస్తుంది అప్పుడు. సో మీరు ట్రీ మెథడ్ ప్రకారం చేసి ఫస్ట్ 8,000 ఇట్లా ఇదంతా వస్తుంది. ఇదంతా చేసి లాస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి, ఎంత వచ్చింది డిఫరెన్స్ చెప్పండి, 2,487 రూపాయలు వచ్చింది, అంతేనా. సో మనకి ఇట్లా చేసేటప్పుడు ప్రతిసారి ట్రీ మెథడ్ ఇట్లా చేసుకుని పోతే కాంప్లికేషన్ అయిపోతుంది లేదా, కాంప్లికేటెడ్ అవుతుంది. నేను చూడండి అంటే పర్టికులర్గా 2 yearsకి 3 yearsకి 4 yearsకి అడుగుతాడు, మ్యాక్సిమం 4 years 5 years మీకు అడుగుడు కాంపౌండ్ ఇట్లా 5 years అయితే కన్ను ముచ్చుకుని పెట్టండి, ఎందుకంటే పూర్తి కాంప్లికేటెడ్ అయిపోతుంది లెక్క చేసేకొస్తుంది. ఇప్పుడు ఇంకోటి 5 years అంటే కూడా మనం చేయలేమా, ఏమవుతుంది ఆల్రెడీ ఇంకా పాయింట్లకు పోతే ఇస్తుంది, ఇంకా కంప్లీట్ డిఫరెన్స్ అయిపోతుంది. సో అంత టైం వేస్ట్ మన ఎగ్జామ్లో చేయకూడదు, అది వచ్చినాక నిలిచిపెట్టి రావచ్చు. మ్యాక్సిమం 4 years వరకు నేర్చుకోవాలి. సో అట్లా కాకుండా కొన్నిసార్లు 2.5 years 3.5 years అట్లా ఇచ్చినప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది లెక్క. సో ఆ లెక్క ఇచ్చినప్పుడు నార్మల్ మెథడ్ చేస్తాం. బట్ నార్మల్గా మీకు ఇచ్చినప్పుడు చూడండి ఇవన్నీ ఏం కాకోకున్నట్ల సింపుల్గా మీకు కోడ్ చెప్తాను, ఆ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే 2 years చెప్తాను, ఇక్కడ 2 years అని వచ్చినదంటే కదా 2-1 అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు చూడండి 3 years అని క్వశ్చన్ వచ్చింటే కదా 3-1 అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 4 years వస్తే ఏమని గుర్తుపెట్టుకుంటారంటే 4-6-4-1 అని గుర్తుపెట్టుకోండి. ఏం నచ్చిమా కోళ్ళు గుర్తున్నాయా, ఇది గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను కష్టం అంటే, ఇప్పుడు నాకు 5% కదా చెప్పిండి, ఇది 5% అదే 10% అన్నాడు, ప్రతి 2 సంవత్సరాలకు అన్నాడు, 4 సార్లు వస్తుంది 4 lakhs. 4 lakhs వస్తే మనకి ఏం గుర్తురాలి నెంబర్ నీకు 4-6-4-1 ఇది గుర్తురాలా, అంతేనా. ఇప్పుడు చెప్పండి 5% అంటే ఏమన్నా అర్థము, ఎన్నిసార్లు ఇది, అంతేనా కదా. ఇప్పుడు చెప్పండి మనకి డిఫరెన్స్ అనేది ఫస్ట్ చూడండి, ఇప్పుడు 4 ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇది టోటల్ ఎంత అవుతుంది, అసలు ఎంత అవుతుంది చెప్పండి, నార్మల్గా అసలు ఎంత అవుతుంది చెప్పండి, ఎంత అవుతుంది చెప్పండి 16,000. మనకి 16,000 కదా మీకు అసలు వచ్చిండేది. సో అంటే ఈ 16,000 కదా, అంటే 2⁴ అనుకున్నాడు కాబట్టి 16,000 అవుతుంది. ఎంత 4 సంవత్సరాలు కాబట్టి 4, 3 సంవత్సరాలు ఇస్తే 3, 2 సంవత్సరాలు ఇస్తే 2. సో మనకి ఇక్కడ ఏమవుతుంది ఓవరాల్గా అసలు 16,000. ఇప్పుడు చెప్పండి 16,000 5% అంటే ఎంత, 5% అంటే ఎంత 8,000 ఎంత అంతే. సో 5% అంటే ఎంత తింటానా, అంటే 1/20 కదా కనుకోవాల్సింది మీరు, తింటానా ఎంత వస్తుంది 8,000, అంటే ఇక్కడ 8,000 వస్తుంది. ఇది ఒక్కటి కనుక్కునే 8,000. నెక్స్ట్ మళ్ళీ 8,000 20% అంటే ఎంత, ఇక్కడ 8,000 20% అంటే ఎంత, 8% అంటే 5% ఎంత చెప్పాలి, దీంట్లో 5% అంటే ఎంత అనేది అది 400 వస్తుంది. 8,000లో 20% ఎంత 400, అంతే. ఇప్పుడు 2 zeros క్యాన్సల్ కదరా, 5% అంటే 5 ఎంబల్ 40 అంటే ఇంకొక 400 కదా ఇది. ఇప్పుడు చెప్పి ఈ 400లోనే 5% అంటే ఎంత అవుతుంది 20 రూపాయలు వస్తుంది. మరి 20లోని 20% 5% అంటే ఎంత వస్తుంది 1 వస్తుంది. అర్థమైనా. ఇప్పుడు చూడండి ఇంటి చేయండి కావాలంటే 8 నాళ్ళ ఎంత వచ్చింది 32,000, 6 నాళ్ళ 2,400, 4 రెంట్ల 1 × 1 సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కూడా చేసి ఎంత వస్తుంది 16,000 ఉండదు అమౌంట్, 32,000 అంటే మనకి 32,000 అవసరం లేదు కదా, అంటే మిగిలిన తీసుకోవాల్సింది ఇదే కదా. అంటే ఎంత చెప్పండి 2,481 రూపాయలు. మీకు ఏదైనా ఇంతకు ముందు వచ్చింది 3 మెథడ్ చేసేటప్పుడు మీకు ఇది, అంటే నీకు ఏదైతే 4 years ఇచ్చినప్పుడు మన ట్రీ మెథడ్ దీనికి ఇట్లా గుర్లు కొట్టాల్సిన అవసరం లేదు. 4-6-4 అని గుర్తుంది అనుకో టక్కన వచ్చేస్తుంది మీకు,
అర్థమైనా? ఇప్పుడు వాడు ఇదే కదా డిఫరెన్స్ 4624 అనేది డిఫరెన్స్. సో మనకి డిఫరెన్స్ అన్నప్పుడు సింపుల్గా ఇది తీసేస్తే అయిపోయాయి. ఫస్ట్ తీసేయాలి డిఫరెన్స్ అన్నప్పుడు. సో మనకి ఏమవుతుంది 2481. సో 2481కి మనకి ఎంత ఇచ్చినట్టు చెప్పండి? 124.05. అయితే మనకి ఏం కనుక్కోవాలి? మనకి 16,000కే కదా కనుక్కోవచ్చు. మనం అనుకునేది అసలు ఎంత? సో 16,000 కనుక్కోవాలి. సో మనకి ఇది ఏముండేది? దీనికి డబ్బలే కదా ఉండేది. మీరు బాగా కరెక్ట్గా ఆలోచిస్తే ఏమంటారు? సో ఇప్పుడు దీనికి బై ఏం చేయాలి? 2 నెంబర్ల మనకు అసలు ఎంత వచ్చింది? 8. ఇప్పుడు ఇట్లా చేసే క్యాలిక్యులేషన్ డిఫరెంట్ అయింది, ఈ చేంజ్ లేదా? సో మీరు ఏం చేస్తారనుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ ఏమైనా గుర్తుపెట్టిన 2 years ఇచ్చినప్పుడు నార్మల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకుంటే 2,1, 3 years ఇచ్చినప్పుడు 3,3,1, 4 years ఇచ్చినప్పుడు 4,6,4,1. ఇది కాకోకున్నట్ల కొన్నిసార్లు ఏమంటాడంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఓన్లీ 2 సంవత్సరం మాత్రమే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాడు. ఏమంటాడు? 2 సంవత్సరం మాత్రమే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనకసం ఎప్పుడన్నా అంటే ఓన్లీ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 1 గుర్తుపెట్టుకున్నా. అట్లా కాకుండా ఓన్లీ ఇది సెకండ్, అట్లా కాకుండా ఓన్లీ థర్డ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం గుర్తుపెట్టుకుంటే 1, 2 గుర్తుపెట్టుకున్నా. ఓన్లీ అంటే 3వ సంవత్సరం మాత్రమే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తారంటే 1, 2, 1. ఓన్లీ సెకండ్ ఇయర్ మాత్రమే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 1, 1 గుర్తుపెట్టుకున్నాండి. రైటా? సో ఇది ఈ కోడ్లు అనేది గుర్తుపెట్టుకున్నాను. ఇవి గుర్తుపెట్టుకునేకుంటే ట్రీ మెథడే చేస్తాం. ట్రీ మెథడ్నే కాంప్లికేటెడ్ అయిపోతుంది కష్టండి. ట్రీ మెథడ్ని చేసి కొన్ని వాల్యూస్ని గుర్తుపెట్టుకునే తర్వాత ఈ విధంగా డిజైన్ చేసింది. సో మీరు ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకుంటారు అనుకో, ట్రీ మెథడ్ చేయాల్సిన అవసరం లేదు. ట్రీ మెథడే ఇదే, అర్థమైనా? సో అందుకోసమే మనం అక్కడ ఫార్ములా తీసుకుంటే అట్లా ఇట్లా తీసుకుని పోతే కొద్దిగా కాంప్లికేటెడ్ అవుతుంది. బట్ ఫార్ములా కూడా కొన్ని లెక్కలకు ఫార్ములా చేస్తేనే వస్తుంది. ఈ మెథడ్ కొంచెం లేట్ అవుతుంది.